వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని వాళ్ళ బంధువులు అక్కడికి వెళ్ళినప్పటికును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ శవాలను ఎవరైతే మాయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వారి శవాలను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికును ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఆ ఆదేశాలను పాటించకుండా 21 మే నాడు ఏదైతే ఎన్కౌంటర్ జరిగి అక్కడ చనిపోయిన వారికి సంబంధించిన శవాలను అప్పగించకుండా నిన్న సాయంత్రం బంధువులు అక్కడ ఉన్నప్పటికును ఆ మృతదేహాలకు సంబంధించిన దుర్వాసన వస్తుంది, అది కుమిలిపోతున్నాయి, వారికి సరైన పద్ధతిలో మనం చేయలేము, ఎవరు కూడా వారికి సంబంధించిన వారు రాలేదు అని మాట్లాడుతూ ఆ శవాలను దహన సంస్కారం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వాస్తవానికి ఒకసారి చూస్తే చనిపోయిన తర్వాత గౌరవంగా ఆ శవాలను వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చినప్పుడు వారికి అప్పజెప్పాలని మన రాజ్యాంగం చెప్తుంది. కనీసం చనిపోయిన తర్వాత ఎవరైనా కానివ్వండి, చనిపోయిన తర్వాత వారి శవాలను వారి బంధువులు కనుక వస్తే ఆల్ రైట్స్ లాస్ట్ రైట్స్ ఎవరైతే గౌరవపదంగా నిర్వహించాలని ఒక చట్టం మన రాజ్యాంగం చెప్తుంది. అయినప్పటికీ దానికి సంబంధించింది మాకు ఎవరు కూడా రాలేదు, అయితే వారికి సంబంధించిన ఎవరైతే సంబంధితులు ఉన్నారో వారికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతోనే ఆ శవాలను దహన సంస్కారం చేయవలసిందని అక్కడ ఐజీ ఆపరేషన్స్ ఆఫీసర్ ఎవరైతే చెప్తున్నారో ఆ విషయం చూసిన తర్వాత మనం ప్రజా సంఘాల వాళ్ళు నంబాల కేశవరావు చుట్టాలు వాళ్ళ తమ్ముడు అన్నలు ఎవరైతే మాట్లాడారో అలాగే ఎవరైతే ఇంకా 5 మంది చనిపోయారు, టోటల్గా 27 మంది చనిపోయారు, 20 శవాల వరకు నిన్న దహన సంస్కారం చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులే తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పరిష్కారం దొరికేనా 2026 మార్చ్ కల్లా నక్సలిజాన్నే లేకుండా చేస్తాను అని అయితే అమిత్ షా ఏదైతే ప్రకటించారో అందులో భాగంగానే ఆపరేషన్ కగార్లో భాగంగానే ఈరోజు ఈ దండకారణ్యానికి సంబంధించిన అడవులలో ఇది కేంద్ర బలగాలు అలాగే మోస్ట్గా మనం ఒక చర్చించిన విషయం ఏంటంటే డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్కి సంబంధించినవి ఎవరైతే మాయిస్ట్లు అదే మాయిస్ట్ పార్టీలో ఉండి మాయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి సరెండర్ అయిన తర్వాత వారైతే డిఆర్జీ ఒక ఫోర్స్ తయారు చేశారో ఇంతకుముందు మనం ఒకసారి చూసాం. ఆపరేషన్ గ్రీన్ హంట్ సంబంధించింది అక్కడ సల్వాజూడం అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే. ఆ సల్వాజూడంకి సంబంధించిన అనేక వాళ్ళు దురాగ్రతాలకు పాల్పడుతున్నారు, అలాగే మనుషులను చంపుకుంటూ పోతున్నారు, మానభంగాలు చేసుకుంటూ పోతున్నారు, దోపిడీలు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ఆ సల్వాజూడం అనే ఒక సంస్థను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో తర్వాత వారు ఏం చేశారంటే దానికి డిఆర్జీ అని సరిసమానంగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ బలగాలకు సంబంధించిన ఏదైతే అధికారాలు ఉంటాయో అధికారాలను ఇస్తూ డిఆర్జీ వ్యవస్థను వ్యవస్థాపించింది. అందులో కేవలం మాయిస్ట్లు ఎవరైతే మాయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే రిక్రూట్ చేస్తూ వారికి ఆ అధికారాలు ఇచ్చేసి అడవులలో చంపడం జరిగింది. ఎప్పుడైతే వారికి ఆ సంబంధించిన మాయిస్టులు కాబట్టి అడవి మొత్తం అంచెలుగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడిని వేటాడి అక్కడి నుంచి సంబంధించిన నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎలియాస్ గంగన్న వారికి సంబంధించి ఇంకా 25 మందిని కూడా చుట్టుముట్టి అక్కడ చంపేయడం జరిగింది. ఆ చెట్టు బెంచ్ అవన్నీ వివరాలు మనం ఇప్పుడు డిబేట్లో చూసుకుందాం. ఫస్ట్ మనం ఒకసారి మాట్లాడదలుచుకున్న ఎవరైతే ఉన్నారో మనకు ఈరోజు మన ఫోర్ సైజ్ టీవీకి ప్రత్యేకంగా ఈ విషయంపై మాట్లాడడానికి వచ్చిన డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, ప్రజాసంఘ నాయకులు, అలాగే ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారు, హ్యూమన్ రైట్స్ ఫోరం మానవ హక్కుల వేదికకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారు, అలాగే డాక్టర్ అభినవ్ గారు, ప్రజాసంఘ నాయకులు, వారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సైజ్ టీవీకి ప్రత్యేకంగా మాట్లాడడానికి ఆహ్వానం పలికారు. అందుకోసం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒకసారి మనం చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ప్రస్తుతం ఏదైతే జరిగిందో ఈ ఎన్కౌంటర్ మీద అభిప్రాయం ఏంది? ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మృతదేహాలకు సంబంధించింది కూడా ప్రభుత్వాలు ఇవ్వకపోవడం అనేది ఎలాంటి దారి తీస్తుంది? ఈ సమస్యకు ఇదే పరిష్కారం అని మీరు అనుకుంటున్నారా? ఈ విషయంపై మీరేమంటారండి? ముందు
మీలాంటి వాళ్ళు ఇవాళ కనీసం పరుస్తున్నది కానీ మీరు ఒకసారి ప్రధాన సార్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. ఒకసారి కనుక మీరు వీడియో పర్వాలేదు నిమిషాలు మీ దగ్గరికి వస్తుంది నేను సార్. అదే 5 minutes. ఎస్ సార్, మీరు వచ్చే వరకు మీ వచ్చిన తర్వాతనే మనం ఈ విషయంపై మాట్లాడదాం. అప్పుడే ప్రస్తుతం ఒకసారి మనం ఏంటంటే ఐజీ ఆపరేషన్స్ ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఐజీ ఆపరేషన్ ఏం మాట్లాడారో అది స్వయంగా మనం ఇని దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం మనం తర్వాత చర్చను కొనసాగిద్దాం. ప్లీజ్ పీసీఆర్ పే దట్ బైట్ ఆఫ్ ఐజీ के कुड़मेल जाटलू मुठभेड़ में मारे गए 27 माओवादियों के 100 में से 20 के शव को दावा सत्यापन के पश्चात उनके परिजनों को सौंपा गया। जिन 20 मृत माओवादियों के शव सौंपे गए उनमें से कोसी ठुंगी के परिजन आज दिनांक 26 मई को शव लेने नारायणपुर उपस्थित हुए एवं शव के संक्रमण की आशंका को देखते हुए शव का अंतिम संस्कार नारायणपुर मुख्यालय में ही करने का अनुरोध किया गया। वहीं शेष 7 नक्सलियों के शव जिनमें सीपीआई माओवादी महासचिव बसवा राजू का शव भी शामिल था के लिए कोई स्पष्ट कानूनी दावा नहीं आया। इन 8 के शव को जिसमें कोशी का शव भी शामिल था का अंतिम संस्कार कार्यपालक मजिस्ट्रेट के आदेशानुसार विधि सम्मत तरीके से नारायणपुर जिला मुख्यालय में किया गया। మాట్లాడారో రాజ్యానికి సంబంధించిన హైకోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ శవాలను మేము దహన సంస్కారం చేశాము. 26 మంది చనిపోయారు. అందులో బసవరాజు సారయ్య గారు కూడా ఉన్నారని చెప్పారు. నంబాల కేశవ్ గారు కూడా ఉన్నారు. ఇలియాస్ బసవరాజు గారు ఉన్నారని కూడా చెప్పారు. అందులో భాగంగానే ఆ అధికారం సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే శవాలను వారి బంధువులకు అప్పగించాలని. కానీ వారు చెప్తున్నప్పటికీ ఆ ఆదేశాలకు సంబంధించింది ఎవరైతే ఉన్నారో వారికి ఆ శవాలకు సంబంధించిన బాధితులు ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళు రాలేదని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారు మీరేమంటారండి? అంటే మనం ఒక శవాల అంశమే మాట్లాడుతున్నావా? లేదు సార్, అంతా ఇప్పుడు ఇప్పుడు దీని సమస్యకు పరిష్కారం దొరికేనా అది వాస్తవం సార్. అది అంటే కనీసం శవాలను ఇవ్వకపోవడం అనేది దేశంలో ఎప్పుడు జరగలేదు. ఉద్యమంలో అక్కడికి జరిగినాయి. అందుకే అమర బంధుమిత్రుల కమిటీ గద్దర్ గారు స్థాపించి దాంట్లో కొంత వాళ్ళే వెళ్ళి శవాలు తీసుకురావడం కొంత స్ట్రగుల్ చేసే అవసరం జరిగింది. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా మేము నక్సలైట్లను నిర్మూలిస్తాం అని ఆల్మోస్ట్ ఒక శపథం చేసినట్టుగా ప్రకటించింది. ఇది చాలా అంటే దానికి పదాలేం లేవు. అమానవీయమైన చర్య అనేది మామూలు విషయమే. చాలా అన్యాయం, ఘోరం, ఇక దానికి పదాలే లేవు. ఎవరు ఏ నాగరిక పౌరుడు సమాజంలో ఉండే ఏ ఒక్కరు కూడా కనీసం డెడ్ బాడీ, కనీసం మనిషి చనిపోయినాడు, మనిషి చంపేసినారు, సరే ఏదో రకరకాల కారణాలతో ఆయన చనిపోయినాడు కావచ్చు, ఏమైనప్పటికీ శవాన్ని ఆయన మృతదేహాన్ని బంధువులకో స్నేహితులకో చూపెట్టకపోవడం అనేది చాలా అన్యాయం అని అందరు ఘోషిస్తున్నారు. అంటే ప్రభుత్వం అదేమి వినడానికి సిద్ధంగా లేదు. ఇది పూర్తిగా మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం, పూర్తిగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వీళ్ళందరినీ నిర్మూలించడమే పనిగా పెట్టుకుంది. చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళందరూ నిర్మూలించాక తర్వాత అర్బన్ నక్సలైట్స్ మీద పడతా అంటున్నారు. ఈ విషయంలో హైకోర్టు చెప్పింది. కానీ అక్కడ ఐజీ చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది ఒక అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కాదు, పాలనా మేజిస్ట్రేట్ అని కదా. బహుశా ఆర్డీఓ ఉన్నట్టుంది. ఆర్డీఓ పాలనా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఆయన ఆదేశాలు సూచనలు మేరకు చేస్తూ ఉంటున్నారు. నిజానికి ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి నష్టం ఏం లేదు. కానీ ప్రభుత్వం ఎంత భీతితో ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వానికి అసలు దీనివల్ల మనుషులు భావోద్వేగంలో మళ్ళీ ఉద్యమాలకు వస్తారేమో, లేక అది ఇవన్నీ చూసిన తర్వాత ఒక వాతావరణంలో మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతారనో ఏమనుకున్నారో తెలియదు. ఇది చాలా అన్యాయమైంది.
ఇట్లా చేయడం అసలు ఏ నాగరిక ప్రభుత్వానికి ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఏదో డిక్టేటర్షిప్ కాదు, ఆర్మీ రూల్ కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా నడుచుకోవాలా. పార్లమెంట్ ఉంది. విచారకరం ఏంటంటే ఇంత పెద్ద పార్లమెంటు, ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా, దాంట్లో సిపిఎం వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాన్ని నుంచి విభేదించే వాళ్ళు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ అంటే సరిపోయింది, కానీ టిఆర్ఎస్ మెంబర్లు ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా అయ్యో ఇది అన్యాయం, ఇట్లా చేయకండి అని చెప్పలేదు. కనీసం ఒక పత్రికా ప్రకటన చేయడం, ఇవ్వండి అని కన్విన్స్ చేయడం ఏమీ లేదు. ఇది అతి చిన్న విషయం, పెద్ద విషయం ఏం కాదు. ఒక నలుగురు పార్లమెంట్ మెంబర్స్ కలిసి, హోమ్ మినిస్టర్ కలిసి, లేదు ఇది బాగాలేదు, బయట బాగా వ్యతిరేకత ఉంది, కాబట్టి కనీసం శవాన్ని మనం గౌరవించాలి. మనుషులుగా మనం కనీసం శవాలను గౌరవించాలి. మా రాజగోపాల్ గారు మా పౌరకుల సంఘంలో ఉండేవాడు, డాక్టర్, మా ప్రెసిడెంట్. ఆయన శవాలకు ఉండే హక్కుల మీద పుస్తకం రాసినాడు. పోస్ట్ మార్టం ఎట్లా చేయాలా, దాని తర్వాత ఏం చేయాలా, శవాన్ని ఎట్లా ట్రీట్ చేయాలా, అది అంటే శవం ఏ శవం, ఎవరి శవం అయినా హక్కు ఉంటుంది. మామూలుగా రోడ్డు మీద ఒక అనామకుడు మరణిస్తే ఎంతో గౌరవంగా రోడ్డు మీద పోయేవాళ్ళు అంత దగ్గరికి వచ్చి తల ఇంత చందా వేసుకొని చాలా గౌరవంగా ఆయన తీసుకెళ్ళి దాన్ని చేస్తారు. కోవిడ్ టైంలో చూస్తున్నాం ఎంత గౌరవంగా, బంధువులు అంటే ఈ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగిత జ్ఞానం, ఆ మర్యాద లేదు. పూర్తిగా నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. బ్రూట్ మెజారిటీ ఉంది నాకు పార్లమెంట్లో, కాబట్టి నేను తలుచుకుంది చేస్తా. నేను శవాలని ఇవ్వను, తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడను, నేను ఎందుకు మాట్లాడే వాళ్ళతోటి, నాకేం అవసరం ఉంది. ఇది వైఖరి. ఈ వైఖరిని సరే అందరం ఖండిస్తున్నాం అనుకోండి, కొత్త ఖండన సరిపోతుందా నాకు అర్థం కావాలి. అసలు ఏం చేయలేని పరిస్థితి, ఒక నిస్సహాయ పరిస్థితిలోకి అందరం నెట్టివేయబడ్డాం. ఏదో ధర్నాలు చేస్తున్నాం, కానీ అది ఢిల్లీ దాకా పోవడం లేదు. ఇంకా కొంచెం కఠినం చేయమంటారా? ఈ మధ్యలో అంటే చర్చల విషయానికి వస్తే, ఈ మధ్యలో ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ హోమ్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ వేరుగా, సెంట్రల్ గవర్నమెంట్ వేరుగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళు స్పైయింగ్ చేస్తారు. జనరల్గా అభిప్రాయాలు అడుగుతారు, ఎలక్షన్లో ఉంది, ఎవరు గెలుస్తారు ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఉంది అని. అట్లా ఒక ఆఫీసర్ వచ్చి నన్ను కలిశాడు. ఆఫీసర్ నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడంతా బాగానే చేస్తున్నారు కానీ ప్రభుత్వం, నేను ఆయన అడిగాను, ఎక్కడైనా కొంత చర్చ జరుగుతుందా కేంద్ర ప్రభుత్వంలో? ఈ రోజు అడుగుతున్నాం, రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నాం, ఉత్తరాలు రాస్తున్నాం, ప్రైమ్ మినిస్టర్కి రాస్తున్నాం, సార్ ప్రెసిడెంట్కి రాస్తున్నాం, రకరకాల ఛానల్స్ ద్వారా ప్రభుత్వాన్ని కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా చర్చ జరిగిందా అంటే ఆఫీసర్ చెప్పింది అంటే అస్సలే లేదు అని. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే వాడు దావేలో ఎవరో మరి వాళ్ళు ఏం చెప్పిందంటే, దిస్ పాలసీ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్. ఇప్పుడు మనం చేపట్టిన పాలసీ. ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు, జస్ట్ సుధాకర్ గారు మీ ఫోన్ కొంచెం మ్యూట్ చేస్తారండి, ఎందుకంటే మీ బ్యాక్ నుంచి వెళ్ళి బాగా డిస్టర్బ్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ మొబైల్? ప్రెషర్ లో ఓకే, నేను క్లోజ్ చేసేస్తాను. మీ దగ్గరికి వచ్చిన పైకి ఐఎమ్ జస్ట్ కమింగ్ అప్. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. అండ్ మోర్ ఓవర్ కమ్ ఆన్ జీవన్ గారు, ప్రొఫెసర్ జీవన్ గారు, కమ్ ఆన్, క్యారీ ఆన్ సార్. నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ కమ్ అగైన్ సార్, దట్స్ ద పాయింట్, వీ హావ్ నాట్ హియర్డ్ ప్రాపర్లీ సార్. మళ్ళీ మాట్లాడారా అదే విషయంపై? అదే ఇప్పుడు పర్టికులర్ గా ఇంటెలిజెన్స్ చర్చలు అంటే ఇది ఒక శవాలను ఇవ్వకపోవడం కాకుండా మొత్తం సమగ్రంగా ఒకవైపు పీపుల్స్ అంటే మావోయిస్టులు మొదటిసారిగా కేంద్ర కమిటీ 4 సార్లు ఆల్మోస్ట్ అప్పీల్ చేసింది, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి రెస్పాన్స్ లేదు. వాళ్ళు కొంత ప్రజలు ఏమనుకుంటారో కొంత ప్రయత్నం చేస్తున్నట్టు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. నా దగ్గరకు వచ్చిన అడగానే ఆఫీసర్లు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఊరికి తెలుసుకోమన్నారు, కానీ అక్కడ ఎటువంటి ఇనిషియేటివ్ లేదు. ఒక సీనియర్ ఆఫీసర్ వెళ్ళి హోంమంత్రిలో, ప్రైమ్ మినిస్టర్లో కలిసి మరి ఇట్లా బాగా అక్కడ ఒత్తిడి వస్తుంది, ఏం చేద్దామని ఆలోచిస్తుంటాం, కానీ లేక కొందరు ఎంపీలో లేక పార్లమెంటరీ కమిటీ ఎవరో కూర్చొని దీని విషయం చర్చించడం, కానీ ఏమీ అసలు ఎక్కడ చర్చ జరగడం లేదని చెప్పినాడు ఆయన. చాలా షాకింగ్ అసలు. ఇంత అంటే ప్రతిరోజు అన్ని పేపర్లో వార్తలు వస్తున్నాయి, కానీ ఏమీ లేదు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వర్గాలు, హోంమంత్రికి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ గ్రూపు, వాళ్ళు ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పథకం, దిస్ పాలసీ ఆఫ్ ఎలిమినేటింగ్ దెమ్
అండ్ పాలసీ ఆఫ్ సరెండర్స్. సరెండర్ చేసుకోవడం, అట్లా ఎలిమినేట్ చేయడం. ఇట్ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్. ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. దట్స్ వై అందువల్ల అసలు చర్చలు చేయాలా వద్దా ప్రభుత్వం ఇస్తామని ఒక సలహా ఇచ్చినట్టుగా నాకు అంతర్గతంగా తెలిసింది. అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇంకా చంపుతాం, అందరినీ చంపుతాం, ఏమైనా చేసుకుంటాం, నన్ను అడిగేవాడు ఎవరు లేరు. అది పరిస్థితి. ఈ పరిస్థితిలో అసలు ప్రభుత్వాన్ని ఏమనాలా? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమైనా, రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వమైనా, లేక ఇది మిలిటరీ డిక్టేటర్షిప్పా, రైట్ సార్, లేక రాచరికమా, ఏమనాలో తెలియని పరిస్థితి. రైట్ సార్. ఇదే విషయంపై మనం ఒకసారి ఎవరైతే నంబాల కేశవరావు గారి బంధువులు ఎవరైతే ఉన్నారో అక్కడనే ఛత్తీస్గఢ్లో హాస్పిటల్ ముందు వారు 5 రోజుల పాటు అక్కడనే వేచి చూశారు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేశారు. పోలీసులతోని, కలెక్టర్స్తోని కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయంపై ఒకసారి మాట్లాడుతున్నారు. అది చూసిన తర్వాత మనం డాక్టర్ అభినవ్ గారి దగ్గరికి, అలాగే డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ పీసీఆర్, కెన్ యూ ప్లే దట్ బైట్? నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చామండి. వచ్చి మార్నింగ్ 7కి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్నారు. అలా తిప్పుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చాక తీరా ఆఫీసర్స్ వచ్చాక పేపర్స్ అన్నీ అడిగారు. ఇచ్చాం. ఆధార్ కార్డులు, పేపర్స్, కోర్టు ఆర్డర్స్, పేపర్స్ అన్నీ ఇచ్చి బయటకు వచ్చాం. వచ్చి అప్పటి నుంచి ఇదిగో ఇస్తాం అని చెప్పేసి ఇవ్వమనట్లే, ఇస్తామని అంటున్నారు. ఫోటో ఐడెంటిటీ అంటే ఫ్యామిలీ ఫోటో. మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో? ఆయన వెళ్ళిపోయి 50 years అయ్యింది. నేను చిన్నవాడిని అప్పుడు. ఎలాగ అవ్వదు కదా. అలాంటివి అడుగుతున్నారు. రైట్ సార్. ఇప్పుడు మనం నంబాల కేశవరావు గారి తమ్ముడైనటువంటి వారికి సంబంధించిన అదే రోజు అక్కడికి హైకోర్టు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో, ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారు అక్కడ వెళ్ళడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. పోలీసు వాళ్ళు వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వమని చెప్తే ఆ పూర్తి వివరాలు కూడా పోలీసు వారికి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇస్తాము, అగిస్తామని చెప్పి వారికి సంబంధించిన కాలయాపన చేసిన తర్వాత 5 రోజుల తర్వాత నిన్న ఆ దహన సంస్కారాలు కూడా వాళ్ళు అక్కడ పోలీసులు, అంటే అక్కడ మనం జీవన్ కుమార్ గారు చెప్పినట్టు, ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారు ఏదైతే చెప్పారో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మెజిస్ట్రేట్, అయితే ఆ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకే మేము దహన సంస్కారం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై డాక్టర్ అభినవ్ గారు మీరేమంటారంటే, అంటే గత కొన్ని రోజులుగా మీ ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రతి వారు దీని మీద చర్చ జరుగుతున్నదే, ప్రతి విషయంలో అడుగడుగున మీరు అక్కడ ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పట్ల పూర్తి అవగాహన మీకు ఉన్నది కాబట్టి ఈ విషయంపై మీరేమంటారండి? మేమేమంటామంటే, ఎన్కౌంటర్ పేరు మీద కొందరిని చంపేశామని, ఎన్కౌంటర్ జరిగిందని, అందులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి వాళ్ళ పేర్లు, సంఖ్య ఇది కేవలం పోలీసుల వైపు నుంచే ప్రకటించబడుతున్నది. ఆ ప్రకటించినటువంటి వాళ్ళల్లో అస్పష్టమైనటువంటి పేర్లు, ఆ రూపురేఖలు గుర్తుపట్టలేనంత విధంగా దేహాలన్నీ ఛిద్రమైపోయి ఉండడం వల్ల నిజంగా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలియని స్థితి. మీరు ప్రతి ఎన్కౌంటర్ చూడండి, కనీసం ఒక 3-4 కానీ ఎవరో తెలియకుండా, ఎవరూ స్వీకరించకుండా ఆ శవాలు అక్కడే మిగిలిపోవడం, అక్కడ పోలీసులే వాళ్ళని అనాథలుగా కాల్చివేటటువంటి ఘటనలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈసారి సంగీత పేరుతోని ఒక మహిళ మావోయిస్ట్ యొక్క ఫోటో వచ్చింది. ఆమె ఎవరు ఏంటి అన్న క్రమంలో చాలా మంది అక్కడ ఎవరైతే ఆమె సంగీత అని చెప్పినటువంటి మాజీ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అలా ఆమె లలిత అనే పేరుతోని ఇక్కడ కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసినటువంటి కార్యకర్త అని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇస్తే అసలు ఆమె లలిత అవునో కాదో, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఈరోజు సడన్ గా ఆమె మావోయిస్ట్ అంటున్నారు. సో మాకు అనుమానంగా ఉంది. ఆమెను మేము అవునో కదా నిర్ధారించుకుంటామా అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. కనీసం ఆ ఉన్నామే ఖచ్చితంగా సంగీత అని చెప్పేవాళ్ళు, లలిత అని చెప్పేవాళ్ళు లేరు. చూసుకొని కుటుంబ సభ్యులు నిర్ధారించుకునే అవకాశం కూడా అక్కడున్నటువంటి అధికారులు ఇవ్వలేదు. కాబట్టి పోలీసులు ఎవరి పేర్లు ప్రకటిస్తే వాళ్ళ నక్సలైట్లు, ఎవరు ఏమేమి నేరాలు చేశారని వాళ్ళు మోపితే అవే నేరాలుగా చలామణి అవుతున్నాయి. కానీ వాస్తవంగా నేరం జరిగిందా లేదా అనేది రావట్లేదు. ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ పేర్లతో పాటు ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అది చట్టం చెప్తుంది. కానీ
పోలీసులు ఎక్కడ కూడా అలాంటి విషయాలు చెప్పడం లేదు. అలాగే ఇది మా బంధువులు ఉన్నారని చెప్పి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వితండమైనటువంటి వాదన, మీరే అని మాకు గ్యారంటీ ఏమిటి అంటారు. వాళ్ళ ఆధార్ కార్డులు చూపిస్తే మీ కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు లేవంటారు. ఈ ఆధార్ కార్డులు అనేటటువంటి ప్రవేశపెట్టిన నాటికి వాళ్ళు ఇక్కడ లేనే లేదు. సో ఇలాంటివి అన్ని కేవలం ఒక టెక్నికల్ కారణాలు చూపించి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధానమే జరుగుతున్నది. నేనేమంటున్నా అంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి నేరాలు విచారించబడ్డాయా, వాటికి కోర్టులో శిక్షలు పడ్డాయనే కాకుండా ఎన్కౌంటర్లో చనిపోయినారు. మా బిడ్డలు ఆ నేరం చేసినట్టే మాకు తెలియదు, అసలు వాళ్ళు మావోయిస్టులుగా మారినట్టే మాకు తెలియదు, వాళ్ళు మాయమైపోయినారు, ఎటుపోయినారేందో తెలియదు. ఈరోజు మా బిడ్డలని మీరు చెప్తున్నారు, వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లే అధికారం మాకు ఉంది, హక్కు ఉందని చెప్తే ఆ హక్కును పూర్తిగా కాల రాస్తున్నటువంటి అక్కడ జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా ఉన్నది కనుక ఒక శవానికి కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఉండొచ్చు, రాజ్యాంగం పట్ల నమ్మకం లేకపోయి ఉండొచ్చు. అలా నమ్మకం లేని వాళ్ళు ఉల్లంఘించినటువంటి వాళ్ళకు రద్దు చేస్తామని ప్రకటించినటువంటి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు రాజ్యాంగం ప్రకారం శిక్షలు ఉండొచ్చు, ఆ శిక్షలు వేయొచ్చు. కానీ కేవలం వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారనే కారణం చేత వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకున్న హక్కుల్ని కూడా ఉల్లంఘించడం అనేటటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. ఇది ఏ ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వం కానీ చేయరన్నటువంటిది. రైట్, ఓకే. ఇదే విషయంపై మనం ఒకసారి సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు, డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎవరైతే మన ప్యానలిస్టులు ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే మీ వద్దకు వచ్చా అనుకున్నాను. అదే విషయంలో ఇప్పుడు సుధాకర్ శర్మ గారు, పరిష్కారం మనకు దొరికేనా అంటే ఈ విషయంలో ఆపరేషన్ కాగార్ అని ఏదైతే మొదలుపెట్టారో అందులో దానికి సంబంధించిన ఒక సంకేతం ఏముందంటే మార్చి 2026 వరకు పూర్తిగా నక్సలిజం లేకుండా చేస్తాను అని ఏదైతే అమిత్ షా ప్రకటన జరిగిందో ఆ ప్రకటనలో భాగంగానే ఆపరేషన్ కాగార్ నడుస్తుంది. ఆపరేషన్ కాగార్లో ఇప్పుడు ఎవరైతే ప్రముఖంగా బస్వరాజ్, నంబాల కేశవరావు ఎలియాస్ గంగన్న ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన తర్వాత కనీసం ఇప్పుడన్నా పరిష్కార మార్గం దొరికేనా, ఈ కార్పొరేట్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వాలకు ఈ పరిష్కారం దొరికిందని మనం భావించవచ్చా? ఇప్పుడన్నా ఆపరేషన్ కగార్ ఆపేస్తారా? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం ఈరోజు చాలా అత్యంత సున్నితమైనటువంటి ఒక అంశాన్ని చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలందరూ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముదావహం. మనం కనుక ఒకసారి స్థూలంగాను సూక్ష్మంగాను ఈ అంశాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే నిజంగా ఇది ఒక అంతర్గత సమస్య, అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సమస్య, అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక పోరాటం. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కానివ్వండి, అలాగే మావోయిస్టులు, మానవతావాదులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో మరి వీరిద్దరి మధ్య కలిగినటువంటి స్పర్ధ ఎక్కడొచ్చింది? అలాగే ఈ స్పర్ధకు నిజంగా రెండు వర్గాలుగా వీళ్ళు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు ఏక లక్ష్యంతో అని మనం అనుకోవచ్చు. మరి లక్ష్యం ఒకటే అయినప్పుడు భిన్నమైనటువంటి మార్గాలను వీళ్ళు పాటిస్తూ ఉన్నా, అవలంబిస్తూ ఉన్నా మరి వీళ్ళిద్దరిని కలిపేటువంటి ఒక ఆస్కారం లేదా అనేటువంటి ఒక విషయం నిజంగా చాలా కాలంగా కూడా ఇది మన ముందుకు వస్తుంది. పెద్దలు, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి వారందరూ కూడా చక్కటి ప్రతిపాదనలు చేశారు. వాటికి అనుగుణంగానే ఈరోజు మనం చూసినట్లయితే శాంతి చర్చలు అనేటువంటి పేరిట ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావటం, అలాగే మన మావోయిస్టు వారు కానివ్వండి, అలాగే వారికి సంబంధించినటువంటి కమిటీ వారు కానివ్వండి, లేఖ ద్వారా ఆ విషయాన్ని ధృవీకరించడం, ఆయుధాలని పక్కన పెట్టి ఎటువంటి షరతులు లేకుండా మేము కూడా చర్చల్లో పాల్గొంటాం, ఈ చర్చల ద్వారా ఒక ఏదైనా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొందాం అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఒక ముందడుగా భావించాం. కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ ఉందో అది అలాగే తీవ్రతరం అవుతోంది, కానీ అది తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఎందువల్ల అంటే మనం చూసాం వివిధ ప్రాంతాల్లో అలాగే వివిధ రీతుల్లో బలగాలను పెంచుకుంటూ పోవటం, అలాగే వాళ్ళ లక్ష్యం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారో దానివైపే వారు చిత్తశుద్ధితో వారు అనుకున్నటువంటి దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈనాడు నిజంగా మనం కనుక బాగా ఆలోచిస్తే సూక్ష్మంగా కూడా ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆయుధం ద్వారా రాదు అని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే చర్చల ద్వారా, అద్భుతమైనటువంటి చర్చలు అనేటువంటిది మంచి ప్రక్రియ.
ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ అంతరం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని మనం అందరూ కోరుకునేది ఏమిటి అంటే అరణ్య సంపద ఏదైతే ఉన్నదో అది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకే నిజంగా చెందవలసినటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి వెలుగు రేఖల్ని మనం ప్రసాదింపజేసేటువంటి ఒక నేపథ్యాన్ని తీసుకొని రావాలి. మరి ఈ విషయంలో జరిగేటువంటి అక్కడ ఆ గ్యాప్ అనేటువంటిది ఎందుకు ఏర్పడుతోంది అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించాలి ప్రధానంగా. అందుకే మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో కూడా వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అండ్ డిగ్నిటరీస్ ఉన్నారు మన ప్యానల్లో. కాబట్టి వారందరి ద్వారా మనం విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగార్లో భాగంగానే ఈరోజు నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎలియాస్ గంగనను చంపేయడం జరిగింది. వారితో పాటు ఇంకా 25 మందిని చంపేశారు. చంపేసిన తర్వాత వారికి సంబంధించిన దహన సంస్కారాలు కూడా వారిని నిర్ణయించారు. ఈ విషయం పట్ల మనకు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నది. వారికి చర్చలకై వస్తాము అని ప్రజా సంఘాల వాళ్ళు ప్రజలు ఎప్పుడైతే కోరుతున్నారో వారు ఆయుధాలను వాడము, మేము చర్చలకు సిద్ధమని 1-2 సార్లు వారు ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తూ ఈరోజు వారిపై ఉకుమ్మడిగా వేల సంఖ్యలో బలగాలు తీసుకుపోయి ప్రధానంగా మనం గుర్తించినట్టయితే DRG బలగాలతోని సహాయంతో వారిని కాల్చి చంపడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద 4 Sides TV సుధాకర్ గారు. ప్రస్తుతం ఈరోజు జరుగుతున్న చర్చలో ప్రధాన అంశం ఏంటంటే సమస్యకు పరిష్కారం దొరికేనా? ఈ సమస్యపై మీరేమంటారండి? నిజానికి ఇప్పుడు దేశంలో ఉన్న ప్రభుత్వం మావోయిస్టులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజల తరపున మాట్లాడే వాళ్ళని సమస్య కంటే కూడా న్యూసెన్స్ వాల్యూగా తీసుకోదలుచుకుంది. ఇట్స్ ఎ మెనేస్. దిస్ ఈస్ ద టర్మ్ వెరీ మచ్ ఎర్లియర్ ఆల్సో యూజ్డ్ బై different small groups, particularly police section, but now the state itself is calling. The Home Minister himself is calling it's a menace. It's a threat. And many of the discussions while you are observing also, they are making parallel with Pahalgam incident. We finished up Pakistan, we kicked off Pakistan, we taught a lesson, and we are on the way to give the lesson to the Naxalites also. And yesterday also you have seen about zero tolerance to the terrorists. That implies to the Naxalites also. తెలుగులో మాట్లాడారు, వాళ్ళ వర్డ్స్ చెప్తున్నారు. అదే చాలా స్పష్టంగా ఇవాళ ఆ ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాయి. ఇది ఒక న్యూసెన్స్ వాల్యూ, ఒక పీడ కిందనే వాళ్ళు పరిగణిస్తారు. నిన్న ప్రధానమంత్రి గారు గుజరాత్ వెళ్ళిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా ఏమిటంటే మేము తీవ్రవాద చర్యల పట్ల జీరో టాలరెన్స్ తోటి ఉన్నామన్నారు. సెకండ్ కూడా మేము ఇది కావడానికి వీల్లేదని. అదే కంటిన్యూయేషన్ లోపల వారి సంబంధించిన ప్యానెల్ చాలా డిఫరెంట్ మీడియాలో మాట్లాడేప్పుడు చాలా స్పష్టంగా ఏమిటంటే మేము బహవాల్పూర్ నుంచి బస్తర్ దాకా జరుగుతున్న సమస్యల్ని పరిష్కరించే పనిలో ఉన్నాము. దాంట్లో భాగంగానే జనరల్ నార్త్ మీడియా జనరల్గా ఇప్పుడు నిజంగా మాట్లాడుకోవాలంటే దేశంలో మన మీద ఇక్కడ రాష్ట్రాల్లో సౌత్లో ఉన్నాము కానీ దిక్కుమాలినటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్న పార్లమెంటరీ సిస్టంలో కానీ నిజంగా కూడా ఈ దేశం నార్త్లో ఉన్నటువంటి భారత ప్రజల మనోభావాలతోటి, ఆదివాసుల మనోభావాలతోటి, మూలవాసుల మనోభావాలతో సంబంధం లేనటువంటి అత్యంత పాశవికమైన బ్రాహ్మణికల ఆర్డర్ తోటి ఢిల్లీని పరిపాలిస్తున్నారు. అది చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. కానీ అందుకోసం వాళ్ళకు ఈ పేదల భాష అర్థం కాదు, ఆదివాసుల భాష అర్థం కాదు, వాళ్ళ గోస కూడా అర్థం కాదు. అందుకోసం వాళ్ళు మీరు ఎంత బహవాల్పూర్ నుంచి మొదలుపెట్టి బస్తర్ దాకా అంటే బహవాల్పూర్కు బస్తర్కు ముడివేయడం అనేటువంటి ఒక కృతకమైన ప్రయత్నం ఉంది కదా, అది కొనసాగుతూ ఉంది. అందుకోసం ఇట్లా మాట్లాడే వాళ్ళు ఇంతకంటే భిన్నంగా ఉంటారని మనం అనుకోవడం లేదు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పోలీస్ శాఖ అసలు మామూలుగా చాలా లిబరల్ అని చెప్పి చాలా పవర్ ఎంజాయ్ చేసిండ్రు లిబరల్గా ప్రజలు అనే సందర్భాలు ఉన్నటువంటి జనతా పార్టీ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో పట్టినే పోలీసులు అత్యంత పాశవికంగా మాట్లాడడం చేయడం కూడా మనకు తెలుసు. దానికి కౌంటర్లో అనేకమైన కమిషన్స్ రావడం, ఎంక్వైరీ చేయడం. ఒక దశలో మీరు బాగా గుర్తుంటే మసూదన్ రాజ్ యాదవ్ కేసు లోపల హైదరాబాద్ ఎన్కౌంటర్ జరిగింది. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. పోలీసులు కాల్పులు జరిపితే దాన్ని డిఫెన్స్లో జరిపినమని ప్రూవ్ చేయకపోతే అది హత్యానేరం కిందకి కన్సిడర్ చేయాలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఏకపక్షంగా మేము ఏరువేస్తాం, ఏకపక్షంగా మేము మనుషుల్ని చంపుతాము, చావుడు పందెం కొనసాగుతూనే ఉంటుంది. అది భారతదేశంలో ప్రజలకు శాంతి చేకూరే వరకు అని ఇంత పెద్ద మాట అన్న తర్వాత
ఇక మీకు చర్చలు ఎక్కడివి, మీకు శవాలు అప్పగింత ఎక్కడిది? వాళ్ళ దృష్టిలో నిజంగా మాట్లాడుకోవాలంటే మక్బూల్ భట్కి సంబంధించినటువంటి సందర్భంలో శవం ఎట్లయితే దొరకకుండా చేసిన ప్రయత్నం ఉందో దాని తర్వాత చాలా కాలానికి నంబాల కేశవరావు గారి విషయంలో జరిగింది కూడా అంతే కిరాతకమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటున్నట్టే ఒక సుదీర్ఘమైన కాలం పనిచేసినటువంటి వాడు, విద్యాధికుడు, ఎంటెక్ చదివినవాడు, చాలా ఓపికగా అనేక అంశాన్ని పరిశీలన చేసినవాడు. సాయుధ పోరాటం అనేది ఇష్టంగా చేసుకునేట్టు పని కాదండి, అనివార్యమైతే తప్ప ఎవరు తుపాకీ ఏం తీయరు. నేనేమంటున్నట్టే దానికి కూడా ఇంకా పరిమితం పెట్టుకొని ఎంత వీలైతే ఎంత మాస్ ఆర్గనైజేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అట్లాంటి అంశం మీద ఇంకా చేయగలిగితే బాగుండేది. కానీ వాళ్ళు ఒక ఊపులో ఒక ప్రయత్నం చేసినారు, జనతా సర్కార్ ప్రకటించుకున్నారు, అక్కడి నుంచి మొదలుపెట్టి చర్చల దాకా వచ్చినారు. మీకు ఈ మొత్తం ప్రస్థానాన్ని గమనించిన తర్వాత కూడా ఒక పాలకుడుగా ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడైనా అంటే యుద్ధం కోరుకోవడం తప్ప ప్రజల మీద ఇంకేమి కానటువంటి ఆలోచన ఉన్నవాడు తప్ప ఏ బుద్ధిమంతుడైనటువంటి వాడు లేదా ఒక్కరి బుద్ధి ఉన్నవాడు కూడా ఒక సందర్భాన్ని బట్టి మార్చుకుంటారు. కానీ అంతకంటే అంటే బుద్ధి తక్కువగా ఇవాళ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్నటువంటి ప్రశ్న లేఖ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్తో పరిపరి విధాలుగా చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ సోదరులకు 4 సైడ్ ద్వారా చెప్పదలుచుకున్నా, ప్రపంచవ్యాపితంగా ఇవాళ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాని మీద చర్చ పెట్టమని చెప్పేసి ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుల్ని 6 బృందాలు చేసి ప్రపంచవ్యాప్తంగా తిప్పుతా ఉన్నది భారత్. ఈ ప్రభుత్వం తిప్పుతా ఉన్నది. మరి మమ్మల్ని కూడా అలా చేయాలి కదా. మమ్మల్ని కూడా ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ప్రజల తరఫున వాళ్ళు ఎందుకు కొట్లాడుతారు, ఆదివాసులకు అంత కష్టం ఏమొచ్చింది, ఇవాళ అదానిలో అమ్మాయిలు ఏ రకంగా లూట్ చేస్తున్నారు ఖనిజ నిక్షేపాలని, అసలు వాళ్ళ ఉనికి ఆదివాసుల ఉనికినే. నేనేమంటున్నా, యూఎన్ఓ చార్టర్ ప్రకారము మూలవాసులైన ఆదివాసులు అంటే సంరక్షించదలుచుకున్నటువంటి సంపద, అది మానవ సంపద. అది కేవలం ఖనిజ సంపద మాత్రమే కొలగొట్టడం లేదు. మీరు వేలాది మందిని నిరాయుధులైనటువంటి వాళ్ళని పనిచేస్తున్నటువంటి వాళ్ళని మీరు ఆ మధ్యకాలంలో మీరు బాగా గమనించినట్టయితే మన కాళేశ్వరంకు బ్యాక్ వాటర్ ఉంటుంది, ఇంద్రావతికి బ్యాక్ వాటర్లో పనిచేస్తున్నటువంటి ఒక 15 మంది 10 మంది పాపం ఒక బోర్డు మీద పనిచేస్తున్నారు వ్యవసాయం. పైనుంచి డ్రోన్ నుంచి బాంబులు వేసి చచ్చిపోయినారు వాళ్ళు. దాంట్లో 6 ఏళ్ళ పిల్లవాడు 7 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు. ఇక మీరు ఆదివాసులు చచ్చిపోయారు. ఇక మీరు చిన్నపిల్లల్ని మీ విచక్షణ రహితంగా వేయడానికి మీరు పాకిస్తాన్ మీద చేస్తేనో టార్గెట్లు చేస్తారు. తీవ్రవాదుల లక్ష్యం అని చెప్పేసి దానికి బొమ్మ చూపెట్టేసి ఇవన్నీ చేస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు సంబంధించిన వాళ్ళ మీద మీరు దాన్ని దారికి తేవాలనుకుంటున్నప్పుడు మీ భాషలో అంటే మీరు ఇంత విచక్షణ రహితంగా డ్రోన్లు పెట్టి బాంబులు విసిరేస్తారా? అంటే ఇది ఏ రకమైంది? అన్నిటికంటే దురదృష్టం ఏంటంటే ఈ మొత్తం లోపల నాకు చాలా బాధ అనిపించే అంశం ఏంటంటే భారతదేశంలో ఈ 10-14 ఏళ్ళను ఈ సోషల్ మీడియా మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత కట్టగట్టుకొని ఒక ప్రచారం జరుగుతున్నది కదా. మీకు మొదట్లో చెప్పాలని మాట చెప్పలేదు. కనీసం మీరు తెలుగు టీవీలో మీరు మాత్రం ఇట్లా డిబేట్ పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్లో మీరు ఒక్కసారి బయట నార్త్ ఇంతమంది దిక్కుమాల అని ఎందుకు చెప్పానంటే మీరు ఒకసారి చూడండి, ఇంగ్లీష్లో కానీ వాళ్ళ తెలుగు హిందీలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి టీవీ ఛానల్ డిబేట్ చూస్తే 24 అవర్స్ 24 డేస్ నుంచి ఒకే సబ్జెక్ట్ 24 గంటలు యుద్ధం గురించే మాట్లాడతారు, 24 గంటలు వైషమ్యాల గురించే మాట్లాడతారు, 24 గంటలు బట్టలు ఇప్పి చేసేసి ఏం జరిగిందో చూసిన తర్వాత కాల్పులు జరిపి చెప్తారు తప్ప ఇంక ఏమి చెప్పరు. ఇక ఇదే నడుస్తూ ఉంటుంది. నేనంటున్నా భారతదేశంలో ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి నిన్న మొన్న వరదలు వచ్చినాయి, అంతకుముందు ఇంకేమో జరుగుతుంది. ఏ బాధతోటి వాళ్ళకి సంబంధం లేదు. అంటే ప్రమోషన్ ఆఫ్ వార్ ఏదైతున్నదో, వార్ మైండ్ ఏదైతున్నదో, శత్రువుని ఖతం చేయనటువంటి ఒక యాటిట్యూడ్ ఏదైతున్నదో అది ఒక ప్రమోటెడ్ అన్నట్టు ఈ దేశంలో. ఎంత ఆన్స్లాట్ ఈజ్ సో మచ్ ప్రమోటెడ్ టు ది ఎక్స్టెంట్ ఏమంటే నెవర్ యూ హ్యావ్ సీన్ ఇట్ విట్నెస్ లైక్ దిస్. ఇండియన్ హిస్టరీలో ఇంత దారుణంగా ఏకపక్షంగా యుద్ధం చుట్టూ ఈ యుద్ధం కేవలము భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల మీదనో ఇలా పహల్గామ్స్ దుర్మార్గుల మీద చేయడం కోసం అయితే మన 100%. నేనంటే ఇంత చేసి నువ్వు బొమ్మలు చక్కదనంగా వీడియోలో కనపడిన తర్వాత కూడా నీ మొత్తం సిస్టమ్ అంతా ఉన్నది కదా. మొన్న ఈ మధ్యకాలం మీరు లాహోర్ భవిష్యత్ ఎక్కడ చెప్పని చెప్తాను, లాహోర్లో ఒక పర్సన్ని మీరు లష్కర్-తోయిబా ఒక తీవ్రవాది టార్గెట్ చేసి అక్కడ కూడా చనిపోయినాడు. మనం భారతదేశం చాలా సందర్భాలు అపవాదం వస్తూ ఉంది, కెనడాలో కానీ ఇక్కడ కానీ ఇట్లాంటి ఇంటర్నేషనల్ తీవ్రవాదులు వీళ్ళని చంపడంలో భారతదేశం యొక్క హస్తం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. రైట్, యూ డూ ఇట్. నువ్వు అంటున్నావు మమ్మల్ని సపోర్టర్స్ అంటున్నావు కదా. నేను అంటున్నా ఇవాళ మీరు ఇంకో దేశంలో ఉన్నటువంటి వాడు మన దేశంలో ఉన్న ప్రజలతోటి నిరంతరం రక్తపాతం సృష్టించాలనుకుంటే యూ డూ ఇట్ యాజ్ అ టార్గెటెడ్ వర్క్. ఇంత రక్తపాతం అవసరమా, ఇంత యుద్ధం అవసరమా, ఇంత విన్యాసాలు అవసరమా అని అడుగుతాను. ఇంత ప్రమోషన్ అవసరమా? మీరు ఎన్నో చేయవచ్చినట్టు చేయదలుచుకుంటే. కానీ ఇక్కడ మాత్రం ఎంత దుర్మార్గం అంటే
మాస్ ఇండివిజువల్ నువ్వు అక్కడ చేయమని నువ్వు చేస్తున్నావు కదా, చేత కాదు. కానీ ఇక్కడ మాత్రం మాస్ మీదనే, మొత్తం ప్రజల మీదనే ప్రకటిస్తూ 20 మందిని 30 మంది, నేను ఉంటున్నా ఆ మధ్య రేణుకాని ఒక అమ్మాయి చనిపోయింది, కడవండి అమ్మాయి. ఒక అమ్మాయి చాలా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నది. ఏనాడు ఆయుధంతో సంబంధం లేకుండా రాత మీదనే కాన్సన్ట్రేట్ అమ్మాయి. నేను ఇవాళ అంటున్నా, సిగ్గుపడండి మీరు, దేశంలో ఆడబిడ్డ గురించి మాట్లాడండి మీరు. నరేంద్ర మోడీ మోస ఒక ఆడపిల్లని చంపడానికి 20,000 సైన్యంలో మీకు ఓపిక, లొంగ తీసుకోవడానికి 20,000 సైన్యానికి ఓపిక లేకపోయిందా? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఈ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే సికాసా నాయకుడు వాళ్ళ సమ్మిరెడ్డిని గోదావరికల్లో మంచిర్యాలలో చేసేటప్పుడు చుట్టూ కూడా పోలీసులందరూ కూడా మంటలు పెట్టేసేసి లాస్ట్కు చంపడానికి ప్రయత్నం చేస్తే ఒక హెడ్ మాస్టర్ వచ్చి అన్నాడు ఒక మాట, అయ్యా ఏమన్యాయం అండి మీరు చేసుకుని ఒక రోజు గత 2 రోజులు అయితే ఏముంది, ఆ పిల్లవాడు ఎవరో బయటికి తీసుకొచ్చి జైల్లో వేయకూడదా, చంపాలనా, కాల్చి చంపాలని అడిగినారు. ఇవాళ అంటే శవాలను కాల్చి చంపితే మాట్లాడని దేశం వచ్చింది. మనిషి బ్రతికుండగా కాల్చి చంపడానికి, మంటలలో వేసి చంపడానికి మనం వాళ్ళ అడ్డుకున్నటువంటి దేశంలో శవాలు కూడా అప్పచెప్పకుండా కాల్చి పెడితే కూడా వాళ్ళు కూడా మాట్లాడతలేడు. ఏమైంది మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏమైంది మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులు ఏమైనా అడుగుతున్నాను. నేను కూడా యూ టోల్డ్ అబౌట్, నేను ప్రజా సంఘాల నాయకులు మాత్రమే కాదు, నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో పొలిట్ మెంబర్గా పనిచేసిన సోకాళ్ళు భారతీయ జనతా పార్టీలో కూడా నాకు అత్యంత ఆత్మీయులు ఉన్నారు. నన్ను చాలా ఆత్మీయ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ లేకుండా మేము బయట ఏం లేము. బట్ సీ దట్ నువ్వు ఏ మెయిన్ స్ట్రీమ్లో ఉండు, అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ ఇస్ ద మెయిన్ స్ట్రీమ్. మీరు మెయిన్ స్ట్రీమ్లో లేరు, ఇప్పుడు మీరు వాళ్ళు లేరంటారు, మీరు అనాగరికులు అంటారు. నేను భారతీయ జనతా పార్టీ మీరు అనాగరికులు అంటున్నా. ఇజ్రాయెల్ సైన్యము 52,000 మంది పసిపిల్లలు చంపారని చెప్పేసి ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యుడు గోల పెడతాడు. బ్రిటిష్లో పార్లమెంట్లో గోల పెడతారు, అమెరికాలో ప్రదర్శనలు జరుగుతాయి. కానీ ఈ దేశంలో మాత్రం మీరు యుద్ధాన్ని కోరుకున్నారు కదా, హమాస్ చూసినరా ఇజ్రాయెల్ ఎంత మంచి యుద్ధాన్ని మీకు ప్రజెంటేషన్ చేసిరని చెప్పి శిథిలమైనటువంటి గాజా నగరాన్ని చూపెడతారు. ఇంత మానసిక ఉన్మోదాన్ని రెచ్చగొడుతున్నటువంటి సోషల్ మీడియా ఈ దేశంలో పనిచేస్తాం. దీనికి హయ్యెస్ట్ ప్రమోషన్ ఇవ్వాలా. ఈ దేశంలో దురదృష్టం ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ నుంచి వేల కోట్ల రూపాయల రోజు ప్రమోట్ అయ్యి మొత్తం మైండ్స్ అన్ని పొల్యూట్ చేసి చంపడమే కరెక్ట్. చంపడం తప్ప ఇంకేమైనా పురాణాల్లో మన రాక్షస సంతానాన్ని పరిమార్చినట్లు అంటారు కదా, ఒకటేసారి వేసి 1,000 మంది అట్లా మనుషులు చంపడం ఒక యాటిట్యూడ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా వచ్చినటువంటి మానసికమైన ఉన్మాదమే ఇవాళ పోలీసులతో ఆ మాట మాట్లాడిస్తారు. వీళ్ళు వాడి పోతారు, ఆదివాసులు వీళ్ళు లీడర్లు పోతే ప్రచారం అవుతుంది, వీళ్ళ క్రెడిబిలిటీ పెరుగుతుంది, వీళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఇంకా నక్సల్వాదులు ఇంకా చర్చ జరుగుతుంది. అంటే నువ్వు అంటున్నా నేను వాట్ యు ఆర్ అంటున్నా. ఏ ప్రజలైతే ఉన్నారో నువ్వు చంపుతున్నావో ఆ ప్రజలు ఇచ్చినటువంటి పైసలతోటి జీతం తీసుకున్నటువంటి సర్వెంట్ నువ్వు. ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ ఈ దేశంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నవాడు ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది కాన్స్టిట్యూషన్, ఈ రెస్పాన్సిబుల్ టు ది క్రోర్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్. అది వదిలిపెట్టి నీ ఇష్టారాజ్యాంగ సినిమానా ఇది? ఇండివిజువల్ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఒక్కొక్కరు మాట్లాడితే, మీరు ఆ బస్తర్ సినిమా తీసారు కదా, ఒక్కొక్కటి లాంగ్వేజ్ చూడండి, అటు అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు అదే సినిమా తీస్తున్నారు. మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి క్లోజ్. అందుకోసం ఇది మామూలు విషయం కాదు. మారు జీవన్ కుమార్ గారు మిగతా వాళ్ళు మాట్లాడ చూసిన నేను ఏదో నిస్సాయాలం కాం. ఇవాళ మనం నేర్చుకోవాలి ఏంటంటే ప్రజలతోటి పోరాటం చేయించడం లోపల మనం ఇంకా చాలా మెచ్యూరిటీ పెంచుకోవాలా, కొత్త వ్యూహాలు రచించుకోవాలా. నారాయణపూర్లో 27 మంది పిల్లలు, దాంట్లో నా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మా భూమిక కూడా ఉన్నది, విజయలక్ష్మి ఉన్నది, ఇంకా చాలామంది ఉన్నారు. ఏనాడు యుద్ధము కానీ హింస కానీ కోరుకున్నటువంటి పద్మశాలి కులం నుంచి పోయినటువంటి సాధారణమైనటువంటి దాని నుంచి స్థాయికి ఎదిగినటువంటి మధు ఉన్నాడు, మొన్న చనిపోయిన రేణుక ఉన్నది. ఇంతమంది అమాయకులైనటువంటి పిల్లలు పోయి వాళ్ళకి నమ్ముకున్న దానికోసం పోతే మీకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఓపెన్గా మేము రెడీగా ఉన్నాము చర్చగా చెప్పిన తర్వాత ఇది ఏం అన్యాయం, ఇది ఎందుకు దేశంలో మెయిన్ స్ట్రీమ్ లీడర్లు మాట్లాడుతున్నారో కేసీఆర్ ఏదో అక్కడ మాట్లాడినారు. అదేవిధంగా కాంగ్రెస్లో అప్పుడేదో ఛత్తీస్గఢ్ కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మాట్లాడారు. మొత్తం ఈ దేశం గొడ్డుపోయిందని అడుగుతున్నా. మనం ఇండియా కూటమని పెట్టుకున్నాము, వాళ్ళు ఎన్డీఏ కూటమని పెట్టుకున్నాం, ఇంకా దీని మధ్యలో 3వ ఫ్రంట్ అని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది ప్రతిరోజు ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్కు పూలమాల వేస్తారు, డిసెంబర్ 6 నాడు వేస్తారు, ప్రతి మహనీయుడి కోసము వేస్తారు, కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం. మనం ఏం చేస్తున్నాం అడుగుతున్నాను. ఇదే విషయంపై ఒకసారి మనం ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. జీవన్ కుమార్ గారు ఎంతో ఆవేదనతో ఇప్పుడు మనకు చెరుకు సుధాకర్ గారు విషయం ఏదైతే చెప్పారో వారు నిర్దేశించిన శత్రువుకు సంబంధించింది, వారు ఏదైతే నిర్దేశిస్తున్నారో వీరు మనకు శత్రువు, వీరు ఆటంకాలు కలుగుతున్నారు, వారి మీద దాడి చేయడమే ఏకైక లక్ష్యంగా వెళ్తున్న ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ఏదైతే ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తారో అందుకే ఈరోజు కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక లెటర్ కూడా వచ్చింది. అందులో ఎలా జరిగింది, ఎలా వాళ్ళకు సంబంధించిన ఒక్క తూటా కూడా వాళ్ళు పేల్చినట్టుగా ఏదైతే వాళ్ళు చెప్పారో మేము కట్టుబడి ఉన్నాము,
సీజ్ ఫైర్కు మేము చేసిన ప్రకటనలో కట్టుబడి ఉన్నాము, అందుకోసమే మా బలగాలు ఎవ్వరు కూడా ఒక తూటా కూడా ఫైట్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక నమ్మిన సిద్ధాంతాన్ని గురించి అక్కడికి వెళ్ళారు, కానీ వాళ్ళకి సంబంధించిన వేరే దురుద్దేశం లేదు. వారికి ఏదో కోట్లాది రూపాయలు సంపాదించి ఏదో కూడా వారికి సంబంధించిన బంధువులకు కూడగట్టి పెట్టాలని లేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ కాగారును మరొకసారి కొనగిస్తుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ శవాలను అప్పగించేటప్పుడు దానికి శవాలు అప్పగించకుండా ఈ శవాలను తీసుకుపోయి అక్కడ శవరాజకీయాలు చేస్తారు. రేపు ఈ శవాలను ఊరేగించిన తర్వాత అనేక మంది నక్సలైట్లుగా మారుతారు, స్తూపాలు కడతారు అని ఒక ఆఫీసర్ ఈ విషయంలో చెప్పడం వరకు ఎంతవరకు సమంజసం అనుకుంటారు? సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్, ఇట్ ఈస్ ఇన్ ఏ మ్యూట్. సారీ సుధాకర్ గారు చెప్పినట్టుగా దేశంలో ఒక వాతావరణాన్ని స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన సంఘటన తర్వాత ఒక భయంకరమైన ఈ యుద్ధ ఉన్మాదాన్ని ప్రేరేపించినారు. అందరూ అంటే ఎంత భయంకరం అంటే ముస్లిమ్స్ అంతా మేము భారతీయులమే అని చెప్పుకోవడం, ఓవైసీ లాంటి వాడు కండువా కట్టుకొని నేను ఖండిస్తున్నది అంటే అంత భయంకరమైన ఒక పరిస్థితిని సృష్టిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈ సంఘటన కూడా జరిగింది. దాదాపు ఆ సంఘటనతో దీన్ని పోలుస్తున్నారు. ఇప్పుడు ప్రజలంతా కూడా వీళ్ళంతా ఏదో వైలెన్స్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదో చేస్తున్నది తప్పేముంది అని మాకు వాకింగ్లో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంతకాలం ఏం సాధించినారు, కానీ ప్రజలు ఎవరు కూడా మరి చట్టాలు ఏమైనాయి, ఆదివాసుల సంగతి ఏంటి, మరి ఇంతమంది ఆదివాసులు చనిపోయినారు కదా, మావోయిస్టులు కాదు అమాయకులు చనిపోయినారని అడగడం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మూసలో పోసిన ఆలోచన పరిలాగా తయారు చేసింది ఈ సోషల్ మీడియా ప్రభుత్వాలు. అసలు రోజు మోడీ భజన తప్ప ఏమీ లేదు, మోడీ భజన, అమిత్ షా భజన. మరి ఈ పరిస్థితిలో నేనంటే హెల్ప్లెస్గా ఏం లేవు, కానీ మళ్ళీ కొంత ప్రజాస్వామిక శక్తుల్ని కూడగట్టడం, తర్వాత కొంత రీథింకింగ్ చేయడం, అది కొంత టైం పడుతుంది. కానీ ఇది అల్టిమేట్ అని నేను అనుకోవడం లేదు. తప్పకుండా ఇదే దేశంలో, ఏ దేశంలో అయితే బ్రిటిష్ వాళ్ళని పారదోలిందో ఇక్కడ ఫాసిస్టులు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే విచారకరం. నేను మళ్ళీ చెప్తుంది, ఒక్క ఎంపీ, ఒక 10 మంది ఎంపీలు, ఒక్క 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరు వెళ్ళి మాట్లాడలేదు. ఎవ్వరా, నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పింది ఎవరు వెళ్ళి అసలు ఏంది ఇంత అన్యాయంగా తప్పుతారు వాళ్ళు అంటున్నారు కదా, కూర్చోరాదండి ఒకసారి, వాట్ ఎవర్ పడితే అంటే అది ఎంత పడుతున్నప్పటికీ కూర్చోండి, రకరకాల ప్రశ్నలు. మరి వాళ్ళు విరమిస్తారా, వాళ్ళు పంతా మారుతుందా, అవన్నీ చర్చల్లో వస్తాయి. వాళ్ళు తుపాకులు వదిలిపెడతారా, ఇవన్నీ అన్ని అంశాలు చర్చలు కూడా పెట్టుకోండి. అప్పుడు కూడా మేము పాడిన దాని మెంబర్ని వైఎస్ రాజశేఖర్ ఈ అంశం వచ్చింది, ఈ తుపాకులు వదిలిపెట్ట. అప్పుడు మేమేమంటే సరే వాళ్ళు విరమణ అంటున్నారు, ఈ పీస్ అది సీజ్ ఫైర్ అంటున్నారు, అంతవరకు కట్టుబడి ఉంటారు. తర్వాత మీరు కూర్చున్నప్పుడు ఈ చర్చ తీసుకురండి ప్రభుత్వం. మరి మీరు ఎంతకాలం తుపాకులు పట్టుకొని ఉంటారు, మీరు ప్రభుత్వానికి సూచనలు ఇస్తారా, ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి చెప్పిపోండి అని అడగవచ్చు కదా. ఏమీ లేదు, మేము వినడానికి సిద్ధంగా లేవు. మీరెవరు మాతో చర్చించడానికి? మీరు పూర్తిగా ఒక మంత్రి అయితే మీరు బీజేపీ వాళ్ళని అనుకున్నారు, మిమ్మల్ని ఎందుకు మేము టాలరేట్ చేయాలా? ఇంత అన్యాయం. ఒక మంత్రి ఇట్లా మాట్లాడడం చాలా అన్యాయం. మరి ఇటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఈ ప్రభుత్వాన్ని దింపడం ఎట్లా, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఎట్లా అనేది చాలా కష్టమైన పని. మరి ఆ దిశగా మనందరూ ఆలోచిస్తే తప్ప ఇది ఆగదు. ఎవరు ఇంతకు ముందు చెప్పినగా అంతర్జాతీయ సూత్రాలు ఉన్నాయి. శరణ్ వచ్చిన వాడిని క్షమించాలని మీకు చాలా ఉన్నాయి. ఈ అనుభవం దాంట్లో మీకు రకరకాల అంటే యుద్ధ ఖైదీలు ఎట్లా చూడాలా, శవాలను ఎట్లా చూడాలా, వాళ్ళని ఎట్లా గౌరవంగా ప్రభుత్వాలకు చెప్పాలా, చాలా రాసుకున్నారు. అన్నిటి మీద భారత ప్రభుత్వం సంతకం చేసింది ఈ అంతర్జాతీయ ఈ కావెనెన్స్ అంటారు. కానీ ఏమీ లేదు. అంటే నీకు చట్టం అంటే మర్యాద లేదు, అంతర్జాతీయ ఇదంటే మర్యాద లేదు, అంతర్జాతీయ ప్రెషర్ అంటే మర్యాద లేదు. అప్పుడు ఇదివరకు ఎప్పుడో యూరోపియన్ పార్లమెంట్ రాస్తారు, యూరోపియన్ పార్లమెంట్ మెంబర్ రాస్తారు, ఈ వరవరావు గారు వీళ్ళందరూ జైల్లో పెట్టి వాళ్ళంతా పేదా ఉండండి, వాళ్ళు వదిలిపెట్టి బెయిల్ ఇవ్వండి కనీసం రాసింది. చామ్స్కీ లాంటి వాడు చెప్పినాడు. ఆయన మీరంతా కూడా అర్బన్ నక్సలైట్ అని అన్నారు. అంటే ఇది పరిస్థితి. పూర్తిగా ఒక మామూలు ఫాసిస్ట్ ప్రభుత్వం కాదు,
మొత్తం మిడిల్ క్లాస్ అంతా పూర్తి కరప్ట్ చేసేసింది. దాదాపు పేద ప్రజలు కూడా ఇదే భావన ఉన్నారు. ఇది చాలా విచారకరం. సరే, ఆ, ఆ, పనిచేసే శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. దీంతో వాళ్ళు ఏమి వెనుకోరు, లేక ఎవరో వెనుకపోవు. ప్రజాసముఖంగా పనిచేస్తారు, ప్రజాసముఖంగా బయట పనిచేస్తారు, చేస్తూనే ఉంటారు. కానీ ఈ పరిస్థితిని మనం ఎట్లా తట్టుకోవాలా అనేది పెద్ద ప్రశ్న. అది నేను పెద్ద నిరాశ నిస్పృహతో మాట్లాడడం లేదు. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ మీద పూర్తి గ్రిప్ వాళ్ళకుంది ప్రభుత్వానికి. ఇది పరిస్థితి. దీంట్లో మరి నాకైతే వెంటనే పరిష్కారం అయితే ఏం తోచడం లేదు. నాకు సమాధానం అయితే ఏం చెప్పంటే కూర్చోబెడితే కొంత పరిష్కారం వస్తుందేమో అని. కూర్చోవడానికి అంటే కూర్చోబెట్టడానికి సిద్ధంగా లేరు వాళ్ళు అనేది విచారకరం. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి అభినవ్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ అభినవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చర్చించుకున్నట్టుగా దీర్ఘకాలిక పోరాటం అని చెప్పారు. గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వెళ్ళి దీర్ఘకాలిక పోరాటం చేస్తున్నారు. ఆదివాసీలకు సంబంధించిన పట్టుగా టోటల్ దండకారణ్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ కానివ్వండి, ఇటు జార్ఖండ్ కానీ అనేక ఈ అడుగుల మొత్తం కంప్లీట్గా ఒక్కసారిగా ఆదివాసులను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. వారికి అక్కడ చైతన్యవంతం కూడా చేశారు. ఎప్పుడైతే వారికి కనీసం ఒక అవగాహన లేని సమయంలో వాళ్ళకు పెన్ను పెట్టే విధంగా వారిని తీర్చిదిద్దారు, వాళ్ళు వచ్చారు. కానీ ఈరోజు అదే ఆదివాసీలకు సంబంధించింది ఇంతమంది చనిపోతున్నప్పుడు అదే ఆదివాసీలకు సంబంధించిన ఎవరైతే ఆ పార్టీలో పనిచేశారో వారిని ఉపయోగించుకుంటూ అదే ఆదివాసీల మీద వారి మీద ఏమంటారు వారి మీద అగెనిస్ట్గా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మా చెరుకు సుధాకర్ గారు చెప్పినట్టుగా పాకిస్తాన్తోని చర్చలు జరపడానికి సిద్ధమైన ఈ ప్రభుత్వాలు వారి దగ్గర అనేక రిప్రజెంటేటివ్స్ పెట్టి మాట్లాడటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనూ మన వద్ద ఏదైతే ఉన్నదో మన భారతదేశంలో జరుగుతున్న ఈ విషయంపై అంతర్గతంగా చర్చించడానికి ఎందుకు సిద్ధం లేదనుకుంటున్నారు? అంటే దీని ఇంకా అంతర్యం ఏమిటి? నిజానికి మార్చి 31 లోపు మావోయిస్టులు అంతం చేస్తామని చెప్పేసి ఆపరేషన్ కగార్కి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు కేవలం మావోయిస్టులను నిర్మించడం కోసమని మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా బలవంతంగా తరలించాలా లేదంటే చంపేయాలి. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వనరులని ఖనిజాలన్నింటినీ కూడా బడా బహుళజాతి కంపెనీలకు అన్నింటి అప్పచెప్పడం కోసమే వాళ్ళకి పెట్టుకున్నటువంటి గడువు. దానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు తిరగబడుతున్నారు, ప్రతిఘటిస్తూ ఉన్నారు. మనము మావోయిస్టులకు సంబంధించినటువంటి దాని మీద ఆయుధాలు, సాయుధ పోరాటము, రాజ్యాంగం అనే అంశాలు అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఆదివాసులు చేస్తున్నటువంటి వాదనలన్నీ కూడా మనకు వినబడినటువంటి పరిస్థితి. చిన్నగానైనా సరే ఆదివాసీ సమాజం నుంచి చాలా బలంగా వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. ఇది మధ్య భారతంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలోకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి, అవి ఉల్లంఘిస్తున్నది కేంద్ర ప్రభుత్వము, పీసా చట్టాలను ఉల్లంఘిస్తున్నది అని మాట్లాడుతున్నాం. ఆ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా వాళ్ళ స్వయం పాలనకు కోసము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం పోరాడుతూ ఉన్నది. ఆ పోరాడే చోట అక్కడ మావోయిస్టులు ఉండొచ్చు, కానీ అంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మావోయిస్టులు అనడం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, చనిపోతున్నటువంటి ఎన్కౌంటర్లో చంపేయబడుతున్నటువంటి వాళ్ళలో 100% కాదు 1000% ఆదివాసులు అధికంగా ఉంటున్నారు. మావోయిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కొద్దిమంది, వందల సంఖ్యలో ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మావోయిస్టుల పేరుతోని వాళ్ళు చేసినటువంటి హత్యల్ని సమర్థించుకుంటున్నటువంటి ప్రభుత్వం ఉంది. ఎవరైతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ స్వయం పాలన కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ సమాజాన్ని చంపేస్తున్నారు. అందులో నెలల పసిగుడ్లు ఉన్నారు, 60-70 ఏళ్ళ నుండి వృద్ధులు ఉన్నారు. ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు చేసినటువంటి వాటికి ఒప్పుకోరో బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లి కనీసం డిఆర్జీలో పెడుతున్నారు, ఇక్కడ సల్వాజుడోలో పెడుతున్నారు. సల్వాజుడోలో డిఆర్జీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళారని మనం అనుకోవడానికి వీల్లేదు. అయితే నువ్వు సల్వాజుడంలో ఉండాలా, లేకపోతే మా చేత అణచివేతకు రావాలా, లేకపోతే జైల్లో ఉండాలా, లేదా చంపేస్తే చచ్చిపోవాలా. ఈరోజు ఆదివాసీలకు ఒక ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి లోపల శత్రువుకు అక్కడ ఉన్నటువంటి పోలీసు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి నిలబడడం, ఎన్కౌంటర్లో పోరాడుతూ అది తెచ్చుకోవడం, అయితే బ్రతకటం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయడం తప్ప తెలియని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే లొంగరో వాళ్ళందరినీ వేలాది మంది మీరు చూడండి, ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ జైళ్ళ నిండా ఆదివాసీలే ఉన్నారు. వాళ్ళకి భాష రాదు, ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళని అరెస్ట్ చేసిన విషయాలు కూడా తెలియదు, అసలు వీళ్ళు బ్రతుకున్నారో తెలియదు.
కనుక ఆదివాసీ సమాజం చేస్తున్నటువంటి డిమాండ్స్, మా పీసా చట్టాల ఉల్లంఘనకు గురవుతున్నాయి, 5th షెడ్యూల్లో మాకున్నటువంటి హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పరిరక్షించమని మాట్లాడుతున్నారు. వీటి గురించి మనం చర్చలు కనుక చేసినట్టయితే, శాంతి చర్చలు అంటే కేవలం మావోయిస్టులు చేపట్టినటువంటి సాయుధ పోరాటం లక్ష్యం మీదే జరగదు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం వాళ్ళ యొక్క హక్కుల ఉల్లంఘన ఎట్లా జరుగుతున్నది, అక్కడ ఆదివాసుల హననం ఎట్లా జరుగుతున్నది, అక్కడ వనరుల దోపిడీ ఎట్లా జరుగుతూ ఉన్నది, అవి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి భారతదేశం యొక్క చట్టాలకు వ్యతిరేకంగా ఎట్లా జరుగుతుందో భారతదేశ సమాజం ముందుకు వస్తుంది. కనుక ఆ చర్చలకు వాళ్ళు రాకుండా మావోయిస్టుల పేరు మీద మొత్తాన్ని కూడా మరుగున పరిచేటటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. కనుక ఆదివాసీ సమాజం మీద జరుగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఆపడం కోసం ఆదివాసీ సమాజం చేస్తున్న పోరాటాన్ని కూడా మనం చూస్తున్నాం. కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజాన్ని కాపాడడం కోసమే ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అమానుషమైన అణిచివేత కూడా ఒక బలమైన కారణం మావోయిస్టు చర్చ. అభినవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది చనిపోయారు అంటే గతంలో మనం చూసినట్టయితే ఈ జనవరి నుంచి వెళ్ళి మనం చూసినట్టయితే దాదాపుగా 250 మంది 300 మంది చనిపోయారు. అందులో అనేక మంది ఆదివాసులు ఉన్నారు, అనేక మంది మావోయిస్టులు ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన కూడా జరిగింది, అందులో బసవరాజ్ గారు కూడా చనిపోయినట్టుగా మనకు నిర్ధారించింది. ఈ విషయంలో యాజ్ ఏ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్గా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం కానీ అమ్నెస్టీకి కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మీరు వెళ్ళదలుచుకున్నారా ఈ విషయంపై? అలాంటి ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అనేక సమూహాల నుంచి అనేక మంది బుద్ధిజీవులు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచాన పెడతా ఉన్నాయి. మన దగ్గర అనేక చట్టాలు ఉన్నాయి. ఓకే, ఇదే విషయంపై ఇంకొకసారి సార్, ఇప్పుడు ప్రస్తుతం చెరుకు సుధాకర్ గారు, ప్రస్తుతం ఒక విషయం మాత్రం చాలా అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి లోపు మేము ఖచ్చితంగా నక్సలిజం లేకుండా చేస్తాము, దండకారణ్య ప్రాంతం గారు భారతదేశంలోనే చెప్పారు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, అదే సమయంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈరోజు ఏదైతే అడవుల ప్రాంతాలలో ఎక్కడైతే బస్సు సౌకర్యం లేదో ఆ అడవులలో అంటే చాలా డీపెస్ట్ ఫారెస్ట్లో కూడా ఈరోజు బస్సు సౌకర్యం కల్పించడంలో భారతదేశ ప్రభుత్వం సక్సెస్ అయింది అని చెప్పారు. ఇంకొక విషయం, 2030 వరకు అక్కడ ఉన్న సంపదకు సంబంధించిన ఏదైతే ఆర్ఎన్ఓకి సంబంధించిన కొన్ని ఒప్పందాలు కూడా జరిగినట్టుగా మనకు తెలిసి వచ్చింది. ఈ విషయంపై మీరేమంటారండి? నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడడం గురించి మనకి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము, బుల్లెట్ రైట్లు తీసుకొచ్చినాము, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాము, అదే దీర్ఘాయుష్మాన్ తీసుకొచ్చినాము, చాలా విషయాలు చెప్తారు. చెప్పిన దాంట్లో ప్రోగ్రెస్ కూడా ఉండవచ్చు. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ఎకానమీ, భారతదేశం 4th ప్లేస్ అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న సందర్భంలో మారుమూల గ్రామంలో ఎర్ర బస్సు పోవడం గురించి గొప్పగా చెప్పుకోవడం ఎందుకండి నేను అడుగుతున్నా. పెద్ద విశేషం అదే. పాలకులుగా మీరు చేయాల్సిన పని, మీరు సిగ్గుపడాల్సింది ఏంటంటే, మీరు అహ్మదాబాద్లోనో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కును ఆదివాసీ దానికి ఉన్నటువంటి గ్యాప్ ఎంత ఉందని చూసుకోవాలి. అంతే తప్ప ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది. నేను ఏమంటే చాలా చిత్రంగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి హావభావాలు కానీ వారి భాష కానీ. ట్రైనింగ్ ఎవడిస్తాడో వాడి మొనగాడు అనాలి. నరేంద్ర మోడీ గారికి ఇచ్చే పాయింట్స్ ఏవైతున్నాయో అంటే ఒక రకంగా ఈ కన్వీన్ చేసేటువంటి రెచ్చగొట్టే స్టైల్ ఉంది కదా, అది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే జీరో టాలరెన్స్ టు ది టెర్రరిస్ట్ ఇంక్లూడింగ్ నక్సలైట్స్ అని చెప్పడంలో కూడా చాలా పెద్ద ఇది ఉంది. మరి చాలా మీరందరూ మామూలుగా ఏదో అనుకుంటున్నాము, కానీ వారి మిగతా మిత్రులు కూడా చెప్తా ఉన్నాం. బహుశా దేశంలో మనం చేయాల్సినటువంటి పనుల లోపల విశాల ప్రాతిపదికన చేయడం లోపల ప్రజా సంఘాలు చెప్పుకోవడం వల్ల ముఖ్యంగా వామపక్ష పార్టీలు కానీ మినిమం కన్సెన్సెస్, అంటే ఇప్పుడు తెలంగాణ రావాలంటే ఒక మినిమం కన్సెన్సెస్ కూడా అనుకున్నాం. ఎగ్జాక్ట్ కామన్ ఎజెండా కింద, కామన్ కన్సెన్సస్ కింద పార్లమెంటు వేదికగా 2004లోనో 2007లోనో ఒక ప్రయత్నం చేసిన మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రాసెస్ జరిగింది. అట్టనే ఈ దేశంలో కనీసమైనటువంటి కాన్స్టిట్యూషన్కు అడైరెంట్ అయ్యేటువంటి డెమోక్రటిక్ స్పిరిట్, సోషలిస్ట్ స్పిరిట్ వాళ్ళు రాసుకున్నారు కదా, అది అవలేటట్టుగా ఎట్లా చేద్దామన్నట్టు ఒక దాన్ని అయితే చేయాలి కదా. ఇప్పుడు మీరు ఇన్ని గ్రూపులు అవుతుంది, దీంట్లో పార్లమెంట్లో మీరు ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ రాష్ట్రంలో అయితే మీరే కదా ముఖ్యం, ఒక స్టేట్లో ఇన్ని కష్టకాలం లోపల కూడా కేరళలో ఒక మార్క్సిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మొన్నటిదాకా త్రిపురలో ఉన్నది, మొన్నటిదాకా బెంగాల్లో ఉన్నది. బెంగాల్లో ఇప్పుడు అదేంటది బీహార్లో మొన్న ఇండియా కూటమి అలియన్స్ లోపల ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి ఇలాంటి రీజన్స్లో మీరు అన్నారు కాబట్టి ఓకే, మీరు చెప్పిన విప్లవకారులు చెప్పిన పార్టీ ఏదో
లిబరేషన్ ఒక పార్టీ సిపిఎంఎల్ ఉందో వాళ్ళకు 2 ఎంపీలు ఉన్నారు, కూడా ఉన్నారు. ఒక 12 మంది అసెంబ్లీలో ఉన్నారు. ఎస్, దేశవ్యాప్తంగా వాళ్ళొక కామన్, నేనేమంటానంటే మీరు ఒక మావోయిస్ట్ పార్టీ మీద జరుగుతున్నటువంటి చర్యగా చూడమాకండి. హింస చేసిరు, మమ్మల్ని కూడా చంపారు కదా ఒకప్పుడు అని కూడా అనుకోవచ్చు. నేనేమంటున్నట్టే పాతవి తవ్వుకుంటూ పోవాలంటే చాలా కష్టం. పాతవి తవ్వుకుంటూ పోతే దేశంలో సెక్యులరిజమే కష్టం అని చెప్పేసి మనం అంటున్నాము. మరి పాతవి తవ్వుకుంటూ పోతే మరి మా కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకా కష్టం కదా. బండా అని పేరు మీరు మాట్లాడుతూ ఒక మన మిత్రుడు అంటుండే బండి సంజయ్ గురించి మాట్లాడతాము కదా. బండి సంజయ్ అంటారు ఇట్లా అప్పుడు మా వాళ్ళని చంపిండు, మా గోపాలను చంపిండు, మా రావణను చంపిండు. మరి మీదేం తెలుస్తుందో వాళ్ళది కూడా తెలుస్తుంది. క్యాంపస్లో మీరేం అరాచకాలు చేసినా మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. చెప్పాలంటే చర్చ చాలా పెద్దది, కానీ ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా. నరేంద్ర మోడీ నుంచి పెడితే బండి సంజయ్ దాకా వీళ్ళ మెంటాలిటీ లోపల లాంగ్వేజ్ చెప్తాం. ఆ మధ్యకాలంలో తువ్వకాల గురించి మాట్లాడుకున్నారు కదా. శివలింగాలు అయితే మావి, శవాలు అయితే మీవి అన్నారు కదా. మా శవాలు మాకన్నా ఇవాళ ఆదుర్రాబాయ్, మీకు ఇంత దరిద్రం ఏందని అడుగుతున్నాను నేను ఇవాళ. మేము ఎదిగేది శవాలు మా అయితే మా ఇస్తామన్నారు కదా, పోనీ మా శవాలు ఇవ్వండి. చంపిరు కదా, అయిపోయింది కదా. శవాలు ఇవ్వడానికి కూడా, శవాలు అప్పచెప్పడానికి కూడా లేని సంస్కారం మీకు ప్రజాస్వామిక సంస్కారం ఎక్కడుతుంది, మత సంస్కారం ఎక్కడుతుంది? మీరా హిందూ మతం గురించి మాట్లాడేది, హిందూ సంస్కారం గురించి మాట్లాడేది? ఎంత నేను ఏమంటున్నా, ఎంత కొన్ని విషయాల పట్ల ఎంత మ్యాగ్నానిమస్ అండి. శశి థరూర్ ఎందుకు రాసుకున్నాడు వయామ హిందూ అని ఎందుకు చెప్పుకున్నాడు? బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ నో బుక్ లైక్ పర్టికులర్ బుక్. దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఫర్ అస్, దెర్ ఇస్ నథింగ్ లైక్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఇన్ బిట్వీన్ వీ కెన్ ట్రావెల్ వెరీ కన్వీనియంట్లీ. ఇవాళ మీ ముందర అంటామన్నా సిగ్గుపడాల వాళ్ళు హిందూ గురించి చెప్పుకుంటే. నేను హిందూ అని చెప్పుకునే మిత్ర సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, అదే మీరు ఏం చేస్తున్నారా గాడిదలారా? రేపు 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ జరగబోతున్నది కదా, ఇదేనా కల్చర్ అని నేను అడుగుతామన్నా. నిన్న మొన్న ఒక దాంట్లో మీకు మొన్న కూడా చెప్పున్నా నేను, ఆయన పేరేంటి, గాంధీని చంపినటువంటి గాడ్సే తుపాకీని ఫోర్ ఫ్రంట్ చేసి ఈ తుపాకీతోటి దేశాల్లో చాలా మా పని ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెడతారు. ఒక ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వాళ్ళేమో అదే తుపాకీ తీసుకొని వచ్చేసి ఓ బ్లడ్ నింపినట్టుగా ఓ బొమ్మ చేసి దాన్ని కాల్చి చూపెడతారు. మీరు చేసే పనులు ఎంత కిరాతకంగా ఉన్నాయనంటే, ఏ హిందూ అంటే హిందూ కళ్ళు హిందూ శశి థరూర్ చెప్పేది ఒక మాట చెప్పినా నేను, మన ఇంట్లో ఒక నాస్తికుడు ఉంటే కూడా నువ్వు నాస్తికుడు ఉంటే ఏం మాట్లాడడం మనం. అరే వాడు పుర్రకో బుద్ధి మనిషికి బుద్ధి రాబోయి పోనీ వాడు నమ్మకపోతే నువ్వేం చెప్తారా, బలవంతంగా జందం కడతావా అంటాం. అదే విషయంలో ఒక ఇంట్లో తమ్ముడు కూడా అదే విషయం బొట్టు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఏమి ఇంత లిబరల్గా ఉండేటువంటి మతం లోపల ఇవాళ మన దేశంలో మాత్రమే లేదు. ఇవాళ మీరు గర్వంగా చెప్తున్నారు వేరే దేశాల్లో కూడా హిందూ మతం ఆదరిస్తున్నారు కదా. ఆ ఆదరించేటువంటి మతంలో ఆ ప్లూరాలిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఆదరిస్తున్నారు. మీలాగా ఫ్యాసిస్ట్ పోగొడుతూ వాళ్ళు చేస్తలే. ఈడ పోయి చర్చిల దగ్గర ఉంటే బైబిల్ గుంచుకొని, లేకపోతే మసీదుల దగ్గర పోతే ఏమైనా చేసుకుని ఉంటే నువ్వు వేరే దేశం చేయలేవు. You are openly propagating Hinduism in the streets of London and Munich, everywhere. Where not? అంటే ప్రపంచంలో 100 దేశాలలో ప్రచారం చేస్తున్నావు. హరిరామ హరికృష్ణ ఎంత పెద్దదండి, బ్రహ్మకుమారి సమాజం ఎంత పెద్దదండి. నువ్వు ఏ స్థాయికి పోయినావు? నిన్న మన ఎక్కడైతే ఉండేది మన సరస్వతి పుష్కరం దగ్గర బ్రహ్మకుమారి సమాజం సమయంలో ప్రచారాన్ని పోతే వాళ్ళు బెదిరించి మొత్తం ఈ బ్రాహ్మణికల్ గ్రూప్ అంతా కూర్చోయి, మీరు ఇట్టాడికి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం మంచిగా ఉండదు, మీరు అగెనిస్ట్, మీరు ఒక పెద్ద కుట్ర హిందూయిజం మీద మీరు ప్రచారం చేయడం లేదు, వాళ్ళని నిలగొట్టేసుకుంటారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్కసారి దీన్ని చెడగొట్టాలి అనుకున్నప్పుడు, అంటే లాంగ్ స్టాండింగ్ హిందూ కల్ట్ యొక్క స్పిరిట్ని నువ్వు చెడగొట్టదలుచుకున్నప్పుడు, అది అల్టిమేట్లీ నేనంటున్నా, నువ్వు ఏదైతే రోజు చెప్తున్నావు జిహాద్ చేస్తారు, దుర్మార్గం చేస్తారు, హింసను ప్రేమిస్తారు అంటున్నావు కదా, ఐసిస్ తీవ్రవాదులు, గాజా లిటరీ అంటున్నావు కదా, నువ్వు ఆడికే తీసుకుపోదలుచుకున్నావు అంటున్నా. తీసుకుపోదలుచుకుని నీకే చర్చ ఎందుకు? ఇంకా నీకు వారు తేడేం లేనప్పుడు నీతో నాకేం తెప్పని, నాకు రెండొద్దు కదా, నాకు రెండొద్దు అంటున్నా. ఈ దేశంలో ఐసిస్ తీవ్రవాదులు రావాలని మేమేం కోరుకోవడం లేదు, లేకపోతే ముస్లిం తీవ్రవాదులను మేము కోరుకోవడం లేదు, ముల్లాలు ఏది పడితే అది మాట్లాడడం మేము కోరుకోవడం లేదు. బలిపెక్కి ఎవడు పడితే వాడు 15 నిమిషాలు సమయం అది బిక్తా ఇది బిక్తా అంటే మేము టాలరెన్స్ చేయడానికి మేమేం సిద్ధంగా లేము. మీరే టాలరెన్స్ తోటి ఉన్నారు. ఎందుకంటే అక్కడకు అడపడం మీకు ఓట్ల రాజకీయాలకు మీరు పంపకాలు తీసుకుని మీరు ఎవరిని ఎప్పుడు లేపుతారో ఎప్పుడు తీసుకుంటారో మీకునే అది అవకాశాలు తప్ప మాకేం ఆలోచన లేవు. మా ఆలోచన వల్ల అబ్సల్యూట్గా బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న దానికంటే కూడా ఇంకా చాలా ముందున్నటువంటి ఒక అద్భుతమైన ప్లూరాలిటీ రావాలనుకుంటుంది. దేశ స్వాతంత్రాన్ని నేను చాలా సందర్భం, ఎంత దూరం అండి లాహోర్ మనం బాంబులు వేసినాం కదా, ఎంత దూరం. నేను పోయిన వాఘాబాట నేను పోయిన ఏది మనది జలియన్ వాలా బాగ్ చూసిన తర్వాత అటారీ బాగ్ దాకా పోయినా. మీరు పొద్దుగుక్తే అక్కడే మీకు లాహోర్ లైట్లు కనపడుతున్నాయి. దేనికోసం అంటున్నది, ఇది దేనికోసం చేస్తున్నారు మీరు?
యుద్ధం పేరు మీద ఇది ఎంతకాలం కొనసాగిస్తారు? ఈ దేశంలో ఇంత అనిశ్చితి ఎంతకాలం ఉంటుంది? దేశంలో మీరు ఎంత ఫోర్త్ ఎకనామిక్ ఇదని పొజిషన్ అనుకున్నా కూడా వేల సమస్యలు కొనారెళ్తున్నాం మనం. స్టాగ్నెంట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీలో ఉన్నది, స్టాగ్నెంట్ సిచ్యువేషన్ మెనీ ఫీల్డ్స్లో ఉన్నది. ఇది కన్సెన్సస్ తోటి అందరు కలిసి చేయాల్సినటువంటి విషయం లోపల ఇది ఎట్లా చేస్తాడో ఆలోచించాలి తప్ప ఇవాళ బస్తర్కి పరిమితమే ఇంకో దానికి పరిమితమే మనుషులు చంపుతామని చావు పందం కోరుకుంటే ఏమవుతుందని నేను అడుగుతున్నా. మేము ఖచ్చితంగా ఏరువేస్తాం. ఎన్నిసార్లు చెప్తాడు హోమ్ మినిస్టర్కి ఇంకేం పని లేదా? దేశంలో సైన్యానికి ఇంకా వేరేం పని లేదా? సొంత దేశ ప్రజల మీద మీరు యుద్ధం ప్రకటించేసి రోజు వీరోచితంగా తుపాకులు పట్టుకొని ఎగురుకుంటూ కూర్చొని మీరు ఐసీస్ తీవ్రవాదులా? మరి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? యు ఆర్ నేను ఇంత మళ్ళీ ఎవ్రీ సోల్జర్ ఈజ్ నథింగ్ బట్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ స్పిరిట్ బేసికల్. అండ్ ఎవ్రీ డే నువ్వు మననం చేయవలసింది పొద్దున అంటారు కదా రోజు ఈ మధ్యకాలంలో భగవద్గీత పెట్టుకొని చదువుకోవాలి నేర్చుకోవాలి. నువ్వు చెప్పేటువంటి భగవద్గీత లోపల కూడా లేదా ఈ దేశంలో హిందూ దేవుడు కూడా చెయ్యనంత హింసని నువ్వు హిందూ స్పిరిట్ పేరు మీద నువ్వు చేస్తావు. ఇవాళ నిజంగా మాట్లాడుకోవాలంటే యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ది ఎగ్జాక్ట్ స్పిరిట్ ఆఫ్ హిందూస్. కరెక్ట్గా మాట్లాడుకోవాలి. అందుకోసం యూఆర్ కిల్లింగ్. నేను ఇంకా ఓపెన్గా ఒక మాట అంటున్నా, ఎన్నడూ అదే మాట చెప్తున్నా. చచ్చిపోయిన వాళ్ళందరిలో 99.9% హిందువులే కదా. నువ్వు చెప్పే ప్రకారం హిందువుని చంపకుండా చూసుకోవాలి కదా. మరి నువ్వు చెప్పే ప్రకారం అనకూడదు ఈ మాట కానీ అంటున్నా. నువ్వు చెప్పే ప్రకారం నంబాల కేశవరావు గారు ఉన్నారు కదా, మరి లేకపోతే ఇంకోరు ఉన్నారు కదా, ఆదివాసులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పే ప్రకారం అంటూ మంచి మంచి టైం గుర్తొచ్చింది. వనవాసీలు అంటారు, వాళ్ళు ఆదివాసీలు అంటారు. వాళ్ళని వనవాసీలు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తారు. వాళ్ళు కేవలం అడవిలో ఉన్నారు తప్ప మా హిందూ బిడ్డలే, వాళ్ళు వనంలో ఉన్నారు తప్ప వాళ్ళకి ఏం తేడా లేదంటారు కదా. రెండవది ఏమంటారు, అన్నిటికంటే ముఖ్యంగా హిందూ కల్చర్ లోపల కూడా అస్పృశ్యత పాటించడానికి అవకాశం లేనటువంటి వనవాసులు అంటాం మనం. అంటే లిటరల్లీ స్పీకింగ్ ఎవ్రీ ఆదివాసీ ఈజ్ నథింగ్ బట్ ఏమంటే అబ్సల్యూట్ హిందూ స్టాల్ వాటర్ నువ్వు అంటున్నావు కదా. అరే నువ్వు హిందూ అనుకున్న తర్వాత ఆ ఆదివాసులు ఏం చేస్తావు అంటున్నా. అంటే కేవలం నీ ఆదాని అంబాని కోసం వాడు హిందువు అయినా వనవాసాన్ని పేరు పెట్టుకున్నా సరే చంపి పోగులు వేసేసి ఆస్తి కొల్లగొట్టేసి మొత్తం తెచ్చుకుంటూ అనుకుంటుడివి. నువ్వు ఎట్లా హిందువు అవుతావు అని అడుగుతున్నా. నేను ఎట్లా హిందువు అవుతా కాదు, నువ్వు ఎట్లా హిందువు అవుతావు అడుగుతున్నా. కంచయ్య గారు నేను ఎట్లా హిందువులు అవుతా అన్నాడు కదా, నేను ఇలా అడుగుతున్నా. అమిత్ షాని పేరు నరేంద్ర మోడీ మీరు ఎట్లా హిందువులు అవుతారు అంటున్నా. మీరు హిందువులను మాట్లాడటానికి చర్చకు వస్తా అంటే ఈ దేశంలో వేల మందితో నేను ఓపెన్ డిబేట్ రెడీగా ఉన్నా. ఈ దేశంలో వేలాది మంది రెడీగా ఉన్నారు. మీరు కారు యు ఆర్ జస్ట్ లిటరల్లీ స్పీకింగ్ ఏంటంటే పర్వర్టింగ్ ద సిచ్యువేషన్. ఒక మొత్తం ప్రపంచంలో పట్టినే చాలా గౌరవం ఉన్నటువంటి ఒక దేశాన్ని, ఒక దేశంకు ఉన్నటువంటి మూల అస్తిత్వాన్ని, దానికి ఉన్నటువంటి స్పిరిట్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు మీరు కేవలం రేపు బస్తర్ని దండకారాన్ని మాత్రం నాశనం చేయడం లేదు, మొత్తం ఒక స్ట్రక్చర్ని నాశనం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల కోసం తప్పించడానికి, ప్రజల కోసం చెయ్యాలి ఒక కొత్త బంగారు లోకాన్ని కలగని నేను కళ్ళ చూస్తున్నాను అన్నది కదా ఆ పిల్లని విజయలక్ష్మి, నేను కాలిపోయిన పిల్ల ఉన్నది కదా. అంటే అట్లాంటి కొత్త బంగారు లోకాన్ని స్వప్నించి జీవితాన్ని కాలబెట్టుకునేటువంటి ధైర్యం ఉన్నటువంటి, ఒక సాహసం ఉన్నటువంటి భగత్ సింగ్ వారసుల్ని చరిత్రలో ఆనవాళ్ళు కనపడకుండా చేరడం మీ ప్రయత్నం ఉంది కదా, అది బహుశా ఈ దేశంలో అత్యంత కృతకమైనది, ఈనమైంది. చరిత్రలో ఎవరు క్షమించాలన్నటువంటి ఒక బ్లాక్ చరిత్రని 100 సంవత్సరాల శత జయంతి జరుపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ దాని స్పిరిట్తో పనిచేస్తుందని చెప్పినట్టు బీజేపీ మూట కట్టుకుంటుందని సందర్భంగా తెలియజేస్తారు. రైట్, ఇదే విషయంపై మరొకసారి ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. జీవన్ కుమార్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈరోజు ఈ పరిస్థితులలో కూడా అంత పెద్ద బలగాలు చుట్టుముట్టినప్పటికీ ఎవరైతే బస్వరాజ్ గారు ఉన్నారో వారు చాలా క్లియర్గా ఆ విషయం చెప్పినట్టుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖలు రాశారు. చాలామంది ఆయనకి సంబంధించిన వారికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ. ఆయనకి సంబంధించిన వారికి సెక్యూరిటీ ఎంత ఉందో తెలుసు. వాళ్ళందరూ ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పినప్పటికీ లేదు, నేను ఎక్కడనే ఉంటాను, యువతరానికి నేను ఒక దారి చూపెట్టదలుచుకున్నాను అని చెప్పినట్టుగా. ఇంకొక విషయం ఏంటంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక హోమ్ మినిస్టర్, ఒక ప్రధానమంత్రి ఎప్పుడైతే అక్కడ చనిపోయారో, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు డాక్టర్ సుధాకర్ గారు చెప్పినట్టుగా వనవాసులు చనిపోయిన తర్వాత మోడీ అలాగే అమిత్ షా ట్వీట్ చేశారు, హర్షం వ్యక్తం చేశారు, ఆ డిఆర్జీ బలగాలను కంగ్రాచులేట్ చేశారు. అంటే ఒక విచక్షణారహితంగా అక్కడ చంపిన తర్వాత కూడా వారైతే డ్యాన్సులు చేసి ప్రదర్శించుకున్నారు, ఎయిర్లో ఫైరింగ్ చేసుకుంటా ఆ శవాలు ముంగట పెట్టి ఏదైతే వాళ్ళు డ్యాన్సులు చేశారో
దానికి సంబంధించిన ట్వీట్ చేస్తూ ఈరోజు గర్వపడుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఈ విషయంపై మీరేమంటారండి? యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్, యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, ఈజ్ ఇట్ ఏ కరెక్ట్? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అదే అంటే అది చాలా అంటే అత్యంత హేయమైంది. ప్రధానమంత్రి ఇది గొప్ప విజయం అనడం అంటే మనుషులను చంపడం, చట్టవిరుద్ధంగా వెంటాడి మేము బయటకు వస్తున్నాం అంటే వాళ్ళు చుట్టుముట్టి మనుషులు చంపితే దాన్ని హర్షించడం ఒక ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి ప్రపంచంతో జరుపుకుంటూ మా భారతదేశం ఎంత గొప్పది, ఎంత గొప్పది, సుధాకర్ గారి మా కల్చర్ ఎంత గొప్పది, ఇదా కల్చర్. అట్లాగే హోంమంత్రి అంటే ఆ యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించడానికి ఇదే చేస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీని వెనుక వీళ్ళకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి. అంటే పూర్తిగా ఇండాక్ట్రినైజ్ అయిన ప్రజలే కాకుండా వెనుక ఉన్న కార్పొరేట్ శక్తులు అదాని, అంబానీ, చాలామంది వీళ్ళందరూ కూడా వీళ్ళకి బలం, వాళ్ళకు డబ్బులు సమకూరుస్తున్నారు, తర్వాత ఒక మోరల్ పవర్ ఇస్తున్నారు, దాంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇది చాలా హేయమైన చర్య. ఇప్పటికైనా సుధాకర్ గారు చెప్పినట్టు అన్ని శక్తులు కూర్చొని మరి ఏంది హిందూయిజం పేరుతోటి చేస్తున్నారా ఇది, లేక ఈ కార్పొరేట్ శక్తులకు సపోర్ట్ చేయడానికి చేస్తున్నారా, లేక ఈ మరి మీరు చెప్పే వనవాసి, మీరు చెప్పే ఆదివాసి, ఇప్పుడు అన్ని అడవుల్లో మొత్తం శ్రీరాముని బొమ్మ పెట్టినారు, ఆంజనేయ బొమ్మ పెట్టినారు. వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వనదేవతలు వాళ్ళకు ఉన్నారు, కానీ బలవంతంగా వాళ్ళని ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసినట్టుగా చేస్తుండ్రు. ఇది చాలా బాలగోపాల్ కూడా 2007లో చెప్పినాడు ఈ విషయం. అసలు చాలా ప్రమాదకరమైన ప్రభుత్వం రాబోతుంది, గుజరాత్ జరగానే చెప్పినారు. మనుషుల బ్రెయిన్లోకి వెళ్ళి వాళ్ళు కరప్ట్ చేసినారు. దాన్ని మనం ఎట్లా చేస్తాం? మన ఇంట్లో మనం వ్యతిరేకిస్తున్నారు, మన స్నేహితుల్లో మనం వ్యతిరేకిస్తున్నారు, మనతో పనిచేసిన సహచరులు మనం వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితి ఆ మైండ్ సెట్ని మార్చడానికి మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలి. దానికోసం అందరం కూర్చోవాలా. ప్రస్తుతానికైతే దీన్ని ఆపడానికి ఏం చేయాలో ఇంకోసారి ఆలోచించాలా. నేను సూచించైతే అందరు ఎంపీలకు ఒక ఓపెన్ లెటర్ రాద్దాం. చంద్రకుమార్ గారు చెప్పాను, ఎంపీలకు ఓపెన్ లెటర్ రాద్దాం, అన్ని హైకోర్టులకి ఒక లెటర్ రాద్దాం, రాస్తే మరి ఇట్లా ఉంది, మరి మీ జోక్యం ఏమైనా ఉంటుందా, మీరు ఏమైనా ప్రభుత్వానికి చెప్పగలరా, పూర్తి చట్ట వ్యతిరేకంగా పోతుంటే మీరు సుమోటోగా ఏమైనా చేయగలరా అనే ప్రశ్నలు ఇస్తున్నాం. అట్లాగే మేము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఒక పిటిషన్ రాసాము, ఇంకా అది పంపించలేదు. ఒక సమస్య ఏంటంటే దీన్ని బయట సంస్థలని కూడా ఇది ఇంటర్నల్ సమస్య కదా, లా అండ్ ఆర్డర్ అనేది ఇంటర్నల్ సమస్య అని అట్లా చూస్తున్నాయి. కొందరితో మాట్లాడాము హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్ళతోటి, వాళ్ళు వస్తూ అన్నారు. మరి భారత ప్రభుత్వం మాత్రం బయట నుంచి వచ్చి ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ సంస్థల్ని అలో చేయడం లేదు, దేశంలో ఉండే పీసీ లాంటి సంస్థలు కూడా అలో చేయలేదు. ఇది రహస్యంగా వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. అంతర్జాతీయంగా వచ్చే సంస్థలు కూడా వీళ్ళు అలో చేయరు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్లీ అసలే రానివ్వరు, హ్యూమన్ రైట్స్ వాచ్ అసలే రానివ్వరు. ఒక తమిళనాడులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన అందరు రాసి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు ఇది మా అంతర్గత సమస్య, మీరు చూసే అవసరం లేదు, మాకు తెలుసు, మేము మాకు ఇక్కడ కోర్టులు ఉన్నాయి, మాకు పత్రికలు ఉన్నాయి, మేము చూసుకుంటా ఉంటున్నాం. కాబట్టి కొంత టఫ్ టాస్క్ ఇది, అయినప్పటికీ మన ప్రయత్నాలు మనం చేయవలసిందే. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి డాక్టర్ అభినవ్ గారి దగ్గరికి వెళ్దాం. అభినవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హిందూ సమాజాన్ని పరిరక్షణగా భావిస్తున్నాము, మేమే హిందూ సమాజాన్ని నేను పరిరక్షలుగా ఉన్నామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఇప్పుడు మన డాక్టర్ సుధాకర్ గారు చెప్పినట్టుగా వారి అసలైన హిందువుల మీదనే దాడి జరిపి ఎవరైతే వారికి సంబంధించిన వారి విషయంలో ఎవరైతే ఎదురుగా మాట్లాడుతున్నారో వారిని అర్బన్ నక్సల్గా తిరిగేస్తూ వారి మీదుగా దాడులు భౌతికంగా కూడా చేస్తున్నారు, వారికి మెంటలీ టార్చర్ కూడా చేస్తున్నారు. ఒక మొత్తం లాబీ దాని మీద వర్క్ చేస్తున్నది. ఈరోజు ఈ సమస్య పట్ల అంతర్జాతీయంగా ఈ సమస్యను తీసుకువెళ్ళి అక్కడ ప్రదర్శన చేయబట్టి, కానీ ఇప్పుడు మన జీవన్ కుమార్ గారు చెప్పారు, అంటే వారికి ఎవ్వరు కూడా అక్కడ రావడానికి కూడా పర్మిషన్ ఇస్తలేనటువంటి సమయంలో ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫోరంగా అలాగే ఈ మానవ హక్కులకు సంబంధించిన ఎలాంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని మీరు చెప్తారు? ఇక్కడ హిందుత్వ ఎజెండాగా పనిచేస్తున్నటువంటి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ పరిరక్షణ కోసం చెప్తారు,
ఆదివాసుల్ని చంపాలనుకున్నప్పుడు వాళ్ళను క్రైస్తవుల పేరు మీద, మతం మార్పుల పేరు మీద, మనోభావాల పేరు మీద చంపేస్తారు. వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు మతం లేదు, వాళ్ళకి నచ్చిన మతం స్వీకరించే హక్కు ఉందన్నప్పుడు వాళ్ళంతా మా హిందువులే, వాళ్ళు పుట్టుకతోనో జన్మత హిందువులు అని వాదిస్తుంటారు. అదే గ్రామాల్లోకి వస్తే మైదాన ప్రాంతాల్లో దళితులను గుళ్ళోకి రాకుండా అడ్డుకుంటారు. దసరా రోజు కానీ, శ్రీరామ నవమి రోజు కానీ, హనుమాన్ జయంతి రోజు కానీ మాలలు వేసుకున్నారని అంటరాంతరాన్ని చూపిస్తూ అనేక రకాల వివక్షలకు బలి చేస్తూ ఉంటారు. అక్కడ ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద చాలా క్రూరంగా దాడులు చేసి వాళ్ళని సాంఘిక బహిష్కరణకు గురి చేసి వేధిస్తూ ఉంటారు. ఇక్కడ అంటరాంతనాన్ని పాటిస్తుంటారు. ఎవరైతే హిందూ మతంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అణిచివేతని, ఈ దోపిడీని, కుల వివక్షని ప్రశ్నిస్తారో, వాళ్ళు సమానత్వాన్ని కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా హిందూ మతాలను వ్యతిరేకించే వాళ్ళుగా వాళ్ళని నిర్మూలించే లిస్టులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేర్చుకుంది. ముస్లిం మత మైనారిటీలతో పాటుగా హిందువులు, దళితుల్ని, ఆదివాసీల్ని చేర్చి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కనుక వాళ్ళకంతా కూడా వాళ్ళు ఈ హిందుత్వ పేరుతో చేస్తున్న దోపిడీని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అణిచివేయడమే వాళ్ళ లక్ష్యం తప్ప హిందూ మత పరిరక్షణ కాదు. హిందూ మతంలో భాగమైనటువంటి వాళ్ళ మీద మరి ఈ అంటరానితనము, అణిచివేత, దోపిడీ ఎందుకున్నది అని ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్ల పేరు మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ దేశంలో మనుషులందరూ సమానము, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అంటరానితనాన్ని నిషేధించడం అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు కూలుస్తా ఉన్నారు. ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే దళితుల గురించి, మతం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. కానీ ఎవరైతే వాళ్ళ దోపిడీకి వ్యతిరేకుంటారో వాళ్ళని అణిచేయడమే వాళ్ళు. ఆదివాసీలను అణిచేయాలా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దోపిడీ చేయాలంటే మావోయిస్టులు సాకుగా పెట్టుకుంటారు. ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం దోపిడిని ప్రశ్నించేటువంటి దళిత బహుజన వాళ్ళను అణిచేయాలంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతిని అని చెప్పి దేవుళ్లను, మతాన్ని అడ్డం పెట్టుకొని దాడుల పరంపర కొనసాగించడం అనేటటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పున్నాయి. వీళ్ళకి చాలా ప్రైవేట్ సేనలు ఉన్నాయి. మావోయిస్టు లాంటి వాళ్ళ గురించి, సాయుధం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో విచ్చలవిడి దాడులకు, అత్యాచారాలు చేస్తున్నటువంటి రణబీర్ సేన లాంటివి కానీ, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు కానీ, ఈ సల్వా జుడుములు కానీ అనేక సాయుధ సేనలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు ఆర్ఎస్ఎస్ లో సాయుధంగా అన్నటువంటి కార్యకర్తనే లేడు. అది మీరు హనుమాన్ జయంతి రోజు చూడండి, శ్రీరామనవమి రోజు చూడండి, గణపతి నుండి ఖచ్చితంగా వాళ్ళ చేతిలో త్రిశూలాలు ఇస్తున్నారు. వాళ్ళు బహిరంగ పెద్ద పెద్ద మారణాయుధాలని ప్రదర్శన చేస్తూ వేలాది మందిని రోడ్ల మీద తీసుకొచ్చి ఉన్మాదాన్ని నూరిపోస్తా ఉన్నారు. ఇది ఏ రాజ్యాంగం అనుమతిచ్చింది? ఏ అధికార పార్టీ అనుమతిస్తుంది? అంటే ఇక్కడ ప్రైవేట్ సేనలు చేస్తున్నటువంటి దాడులను, అత్యాచారాల గురించి ఎవరు ఉండరు. ఈ అత్యాచారంలో పాల్గొన్నటువంటి వాళ్ళని సన్మానించడం, గౌరవించడం, దండలేసి ఊరేగించడం అనేటటువంటి గుజరాత్ మారణకాండ దగ్గర నుంచి కొనసాగుతూ ఉన్నది. బిల్కిస్ బానో అత్యాచారం చేసినటువంటి వాళ్ళు జైలు నుంచి తీసుకొస్తే వాళ్ళకి దండలేసి స్వాగతం పలికారు. అనేక మంది మీద, ముస్లిం నన్స్ మీద అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళకి సన్మానాలు చేశారు. ఇది హంతకుల్ని, అత్యాచారాలు చేసిన రేపిస్టుల్ని వెలికేసుకొచ్చి వాళ్ళను దాడుల్లో భాగం చేసిన సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మావోయిస్టులను చంపి, ఆదివాసులను చంపి అక్కడ సైన్యం పండగ చేసుకోవడంలో కూడా మనకు ఒక అనుమానం వస్తున్నది. చాలా చోట్ల కేవలం పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లే కాకుండా అనధికారికంగా చాలా మంది ఆ డ్రెస్సుల్లో పాల్గొని అక్కడ హత్యాకాండలో భాగమవుతున్నారంటూ ఉన్నది. అట్లా ఎవరు అనధికారికంగా అడవుల్లో చొరబడి ఈ హత్యాకాండలో భాగమయ్యారు? అలాంటి వాళ్ళు మాత్రమే అట్లా సెలబ్రేషన్ చేసుకోగలరు. దేశ రక్షణ కోసం ఎంతో దేశభక్తితో పోయినటువంటి సైన్యము అంత ఉన్మాదంగా ప్రవర్తిస్తుంది అంటే మనం అనుమానించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేశ ప్రధాని, దేశ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగానికి లోబడి మాట్లాడితే బాగుంటది. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని, వ్యక్తిగత భావజాలాన్ని ప్రదర్శించడం అనేటటువంటి రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అది మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా హిందుత్వ పేరు మీద, దళితుల మీద, బహుజనుల మీద, మత మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతూ ఉన్నారు, ప్రతిఘటిస్తా ఉన్నారు. ఐక్యంగా ఇంకా బలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ మతం పేరు మీద, మతోన్మాదం పేరు మీద వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టి చాటి హిందువుల మీద దాడులు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళ యొక్క సామాజిక చైతన్యంతో అర్థం చేసుకుంటున్నారు, వాటిని ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించడం కోసం వాళ్ళు కూడా చాలా ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారు. ఆత్మగౌరవం కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం. ఇంకో దుర్మార్గం ఏంటంటే
భారత రాజ్యాంగం మీద గౌరవం లేని వాళ్ళకి భారత రాజ్యాంగం హక్కుల గురించి మాట్లాడే ఉందా అన్న ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. Yes. మరి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని చెప్పి నడి రోడ్డు మీద భారత రాజ్యాంగ ప్రతుల్ని తగలబెట్టినటువంటి దుశ్చర్యను సమర్థించినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగ హక్కులు వర్తిస్తాయా? ఇంత రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ ఉల్లంఘన, ఈ దేశంలో నేరం చేసినా దోపిడీ చేసినా ఏది చేసినా అది రాజ్యాంగ వ్యతిరేకం. సో మావోయిస్టులు ఏ మేరకు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో తెలియదు, కానీ ఇక్కడ పెద్ద పెద్ద దోపిడీలు నరమేధాలు సృష్టించి కారంచేడులో, చొండూరులో అనేక మందిని చంపినటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగ హక్కులు పొందే వాళ్ళు బయటకు వచ్చినారు. వాళ్ళ నేరాలను తప్పించుకొని బయటపడి మళ్ళీ నేరాలను కొనసాగిస్తా ఉన్నారు. నేరం చేసినటువంటి వాడికి శిక్ష ఉంటుంది, విచారణ ఉంటుంది, అంతేగాని రాజ్యాంగ హక్కులు అనేటటువంటి రద్దు కావు. ఇక్కడ కేవలం వాదన కోసము మనుషులు నోర్మించడం కోసమే కొంతమంది ఇలాంటి వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు. కనుక భారత రాజ్యాంగాన్ని ఆమోదించడము, అంగీకరించకపోవడం అనేటటువంటి వాటి పట్ల ఎలాంటి చర్చ చేసినా వాటిపైన చర్యలు తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి రాజ్యాంగం హక్కులు వర్తించవు అనేటటువంటిది, వాళ్ళ బంధువులకు కూడా వర్తించవు అనేటటువంటి కూడా తప్పు. ఈ వాదాన్ని మనం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళని, బాబాల పేరు మీద కొందరు, సాముల పేరు మీద కొందరు కొన్ని సంస్థలు పెట్టుకొని చాలా భారత జాతీయ జెండానే వాళ్ళు గౌరవించరు. ఇలాంటి కొన్ని సంస్థలే కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు, చట్టసభల్లో కూర్చొని శాసనాలు చేస్తున్నారు. సో దీన్ని కూడా మనం చూడాలి. మన కళ్ళ ముందున్న ఫ్యాక్షనిస్టులు మనం పట్టించుకోము. హిందుత్వ పేరుతోని బజరంగ్ దళ్, విహెచ్పి వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు మనం పట్టించుకోము. ఇక్కడ సల్వాజుడును రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారు చేసి వాళ్ళ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం హత్యలు చేపిస్తుంటే పట్టించుకోం. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ హత్యలు, ఈ స్వైర విహారాలని, సాయుధ సేనల్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి ప్రతిఘటించడం కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి, అవకాశం ఉన్నది. రైట్ సార్, ఇదే విషయంపై ఒక కంక్లూడ్గా డాక్టర్ చెరుకు సుధాకర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉందో నార్దర్న్ కల్చర్ చాలా బలంగా మన సౌదర్న్ పార్ట్లో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. నార్దర్న్ కల్చర్ ఏదైతే చూస్తున్నామో, బజరంగ్ దళ్ అలాంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు సౌదర్న్ పార్ట్లో ఇప్పటిదాకా కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ మనం ఒక్కసారిగా శాంతియుతంగా గంగా జమున సహజీబ్ అన్నట్టుగా మనం ఇక్కడ మెదులుతున్నాం. కాకపోతే ఈరోజు నార్దర్న్ కల్చర్ తీసుకొచ్చి మా మీద నెట్టడం జరుగుతుంది. దీన్నే అనుసరిస్తూ కొంతమంది యువకులు ఒక్కసారిగా అదే వైపు మొగ్గు చూపుతున్న సమయంలోనే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఎవరైతే ఉన్నారో అక్కడికి సిపిఐ మావోయిస్ట్ పార్టీగా మారిన తర్వాత కూడా పెద్ద ఎత్తున వారే నాయకత్వం వహించుకుంటూ వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఇంత క్లిష్టమైన పరిస్థితులలో నాయకత్వం ఎవరు వహిస్తారు, దీనికి ఎలా దీన్ని ఒక వాళ్ళు ఒక కల్పన చేయబోతున్నారని మనం భావించవచ్చు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీ అంటే ఇంకొక విషయం ఏంటంటే, నిన్న వారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అనేక మంది వారి సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని మధ్యర్థం చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇంతవరకు వాస్తవం అనుకుంటున్నారు మీరు? అంటే కంక్లూడ్గా సరే, వాళ్ళు ఎవరు లొంగిపోతున్న నాకు విషయం అయితే తెలియదన్న. టెక్నికల్ విషయాలు అయితే మనం వాళ్ళ పార్టీ వితిన్ సహజంగా రహస్యమైన పార్టీ కాబట్టి ఎప్పుడు ఏ లేఖ ఆ మధ్యకాలంలో కర్రగొట్టల గురించి లేఖ వచ్చింది. అది మాది కానీ అనేక మంది ఇంతకుముందు కూడా బసవరాజు గారు చనిపోయారని కూడా లేఖ ఇంతకుముందు వాళ్ళు ప్రకటించారు, చనిపోలేదని కూడా ఒక లేఖ వచ్చింది. సో చర్చ వాళ్ళ మిలిటరీ ఇష్యూస్ కాదు, కానీ మిలిటరీ ఆపరేషన్స్ మధ్యన ఒక మార్మికత ఉంటే, గోప్యత ఉంటే, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది అంటే, ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు తమ బంధువుల మృతదేహాలు కావాలని ధర్నా చేసి ర్యాలీ తీసి నారాయణపూర్. మరి జనతన సర్కార్ నడిచినటువంటి నారాయణపూర్, జనతన సర్కార్ నడిచినటువంటి సుక్మాలో, జనతన సర్కార్ నడిచిన అమ్మూజుబడిలోని వందలాది గ్రామాల్లో వేలాది మంది ఆదివాసుల దగ్గర ఒక్క నగరంలోనైనా తెలంగాణలో ఒక 100,000 ప్రదర్శనలు అయిన ఇప్పటిదాకా. ఏది ఆ చర్చలు రావాలని. మరి ఎందుకు ఛత్తీస్గఢ్ ఎందుకు జరగవు, జార్ఖండ్లో ఎందుకు జరగవు, బెంగాల్ ఎందుకు జరగవు? లాల్ బంగ్లా కదా, లాల్ ఏమంటుందని కిషన్జీ గారి ఏరియా పేరు ఏమంటారు దాన్ని, ఏమంటారు లాల్ జమీన్ ఇది అంటారు.
ఇన్ని ప్రాంతాలు విముక్త ప్రాంతాలు చెప్పుకున్న దగ్గర జరిగింది తెలంగాణలో ఆంధ్రలో మాత్రమే ఎందుకు జరుగుతుంది? భావజాల రంగంలో ప్రజలని కన్విన్స్ చేసేటటువంటి వ్యక్తులు శక్తులు సుదీర్ఘంగా పనిచేస్తే ఏం ఫలితం ఉంటుంది అనేది తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు చూపెడుతుంది. మీకు చూడండి, రోజు కనపడుతున్నాయి. ప్రతిరోజు ఆడపిల్లలు వచ్చి రోడ్ ఎక్కుతున్నారు, పసిపిల్లలు వచ్చి రోడ్ ఎక్కుతున్నారు, ఆపాలి మానవులు చంపొద్దని. అంటే ఈ పరిణామం తర్వాత మావోయిస్ట్ పార్టీకి కానీ మిగతా సాయుధ గ్రూపులకు ఉన్న విజ్ఞప్తి ఏంటంటే, దేశం కోసమే ప్రాణాన్ని పణం పెట్టదలుచుకున్న మీరు విశేషంగా జరుగుతున్న పరిణామాల్ని అబ్జర్వ్ చేసి ప్రజల మీద ఒక మైండ్ గేమ్, ఒక థాట్ పాలసింగ్ జరిగేటువంటి వాటి మీద ఆపడానికి ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇప్పుడు ఒక జరగడం జరిగిపోయింది. ఇప్పుడు రేపటి తర్వాత రేపు ఏమైద్దో మన శక్తి, మన నిరాయుధులం మాత్రమే కాదు నిరాసక్తులం కూడా. కేవలం నిరాయుధులం మాత్రమే కాదు, ఈ దేశంలో మనం చాలా లక్షల మంది కోట్ల మంది నిరాసక్తులు కాబట్టే అక్కడ వాళ్ళు పోయి పాప ర్యాలీ తీస్తే ఒక మనిషి వచ్చి నలుగురు వచ్చి జైన్ కావడం లేదు. కానీ వాళ్ళు ఎర్ర పట్టుకొని ములుగులోనో నీకు మంచిర్యాలలో పట్టునో ఒక మనిషి బదనే మా వాళ్ళు వచ్చిన చెప్పి ఇంకోటి జెండా పట్టుకుంటాడు. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఒక గ్యాప్. నేను ఆ విషయం లోపల మావోయిస్ట్ పార్టీ చర్చ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రెండవది సిపిఎంఎల్ గ్రూపులుగా ఉన్నాయని చెప్పేటువంటి ఒక విజయం సాధించిన 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ 2 ఎంపీలు గెలిచారు. నేను పీస్ కమిటీలో కూర్చున్నప్పుడు జంపనగర్ మిగతా అరే మనం స్ట్రైట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఇప్పటిదాకా ఈ పార్టీ పోయి మీ 2 ఎంపీలు పోయి పార్లమెంట్లో కొట్టాలని చెప్పాలి కదా. ఒక పోస్ట్ పెడతారు ఈ మధ్యకాలంలో ఏంటంటే నక్సల్బరీ అదేంటది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల ప్రాంతంలో పట్టినాయి కదా, బీజేపీకి ఓట్లు వేసారు కదా ప్రజలని. నేను అంటున్నా ఇది సందర్భమా అని అడుగుతున్నా మిత్రులని, కమ్యూనిస్టు మిగతా వామపక్ష మిత్రులు అడుగుతాము. మరి నక్సల్బరీ నక్సల్బరీలో ఎవరు గెలిచిరండి? మొన్న నక్సలైట్ ఉద్యమానికి ప్రాణ ప్రతిష్టలు నక్సల్బరీలో ఎవరు గెలిచిరండి? కానుసన్యాల ఊర్లో సర్పంచ్ ఎవరైనరండి? చారమజందార్ ఊర్లో ఎవరైనరండి? చర్చించే సమయమా ఇది? ఇది సందర్భమా అండి? అందుకోసం మీరు ఐక్యతకు ఏం చేయగలుగుతాము? ఇవాళ ఒక పునాదిగా ఈ దేశంలో సోషలిస్టు భావజాలం ఉండాలి, మానవీయమైనటువంటి ఆలోచనలు ఉండాలనుకుంటే పరిరక్షించదలుచుకుంటే ఒక విశాలమైన ప్రాతిపదికన కేవలం కమ్యూనిస్టులు మాత్రమే మానవీయ విలువలు అనే వాళ్ళు కాదండి. ఈ దేశంలో పూజ చేసుకొని మూడు పూటల పూజ చేసే మనిషి కూడా చాలా మానవీయ విలువలు ఉంటాయి. పొద్దున్న లేస్తే ఆయన భార్య కుటుంబం అంతా కలిసి ఉన్న వాళ్ళకి అన్నార్థులకు అన్నం పెడతారు, నీళ్ళు ఇస్తారు, చదువు చెప్పారు. ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. ఆస్తికులు ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్షల మంది ప్రతిరోజు ప్రజల కోసం ఏదో ఒక పని చేస్తున్నారు. బట్ దే ఆర్ ఆల్సో, మీరు ఒక సందర్భంలో మీరు బాగా గుర్తుంటే మోస్ట్ ఆర్థడాక్స్ అని చెప్పేటువంటి జడ్జిలు కూడా, అంటే వ్యక్తిగత జీవితంలో అత్యంత ఆర్థడాక్స్, అంటే 4 గంటలకు లేచి బ్రహ్మముహూర్తంలో పూజ చేసే వాళ్ళు కూడా అక్కడ బాబ్రీ మసీదో ఇంకో ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఇది పద్ధతి కాదు, సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంది, మనం పరిష్కరించే మార్గాలు చాలా ఉన్నాయని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు పోయి వారణాసిలో రేపు పక్కన మాస్కును ఊడగొట్టాల్సింది, హరహర మహాదేవ్ అనాల్సింది అంటే కూడా హరహర మహాదేవ్ అనడానికి శివలింగం భద్రంగా ఉండడానికి పక్కన మాకు సంబంధం లేదు, దేవుడు ఉన్న స్థలంలో ఉన్న చాలు అని చెప్పేసి. దాని ఉద్దేశం పెద్ద పెరగొద్దని దోష చేయొద్దని కాదు, అది సమాజాన్ని డిస్టర్బ్ చేసిన ఒక సెన్స్. నేను అంటున్నా ఆ సెన్స్ మీకే ఉండుంటే మీరు కనుక భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలు ఉన్నటువంటి స్పిరిట్ని పునికి పుచ్చుకుని ఉంటే మీరు ఇట్లా చేయరు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు అదే రాజదండం ఉంటుంది కదండి, దాని పేరు షెండయ్య ఏం పేరు సార్? షెంగయ్య. అది వారు పట్టుకొని ఆ మధ్యకాలం ఫోటో దగ్గర మీకు ఐడియా వచ్చి గుర్తు తెచ్చుకుంటే తమిళనాడు నుంచి తీసుకొచ్చి సౌత్ నార్త్ లింక్ ఎట్లా చేస్తున్నట్టు ఇట్లాంటి వాటితో చేస్తున్నారు. మనది పట్టుకొని వచ్చి చేసిరు కదా. నేను నువ్వు రాజదండం పట్టుకొని ఉండుంటే, రాముడి వారసుడు అయి ఉంటే, రాముడి కొలువు లోపల కూడా ధర్మగంట మోగితే రాజుగారు వచ్చేది, ఉలిక్కి పడలేసేవాడు. సిరికిని చెప్పాడు శంకు చక్ర ఆయుధంలో అన్నారు కదా. ముసలి ఏనుగు మొరపెట్టుకుంటేనే లేచి వచ్చిన విష్ణుమూర్తి. మరి ఇంతమంది చర్చలు కావాలని అడుగుతా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వెవరు? నువ్వు నర హరివి. నువ్వు ఆ హరుడు నరహరి, ఆ నరహరి కాదు, నువ్వు నరులని సంహరించేటువంటి నరహరి సంహరించే మనిషినా. అర్థమైందా అండి? నేనేమంటున్నా, నీకు పురాణాలలో ఉన్నటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఎంత సంస్కారము, ఎంత బాధ్యత, ఎంత సంవాదము.
ఎంత గొప్ప వారసత్వము. నేను అడుగుతా, ప్రతి 100 సినిమాలు చూసినా కదా, రామానంద సాగర్ గారి సినిమా మీరు ప్రమోట్ చేసి రామాయణం తెచ్చిన మనం సంపూర్ణ రామాయణం చూసినాం కదా, మహాభారతం చూసినాం కదా. ఏ సినిమాలో కానీ పొద్దుగూకంగానే 6 గంటలకు సంధ్య వాల్చే సమయంలో కూడా శంఖమూదంగానే యుద్ధం అయిపోయింది, బాణం తీసి కూడా ఆపేస్తాడు. అంతే కదా, శరణు అని చెప్పేసి ఇట్లా వచ్చేసిస్తే ఒక దగ్గర ఆపేసి. మరి శరణు అన్నా అనకపోయినా బాధ్యతగా చర్చల మీద సిద్ధం అన్నారు. మరి నువ్వు అన్నావు కదా, నువ్వు అన్న మాట ప్రకారం నువ్వు రెస్పాండ్ కావాలి. నేనేమంటున్నంటే, నేను మాత్రమే హిందువుని, నేను మాత్రమే ఈ దేశంలో హిందూ పరిరక్షకుని అంటున్నావు కదా, నువ్వు హిందూ విధ్వంసకుడు అనడానికి నేను 1,00,000 ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు హిందూ పరిరక్షకుడు అనడానికి నువ్వు 10 ఎగ్జాంపుల్ చెప్పలేవని చెప్పేసి బండి సంజయ్ నుంచి పెడితే ఢిల్లీలో ఉన్నటువంటి చాలామంది గుండు బాబులందరూ నేను చెప్పదలుచుకున్నాను. ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ దిస్ ఫ్లోర్, ఇఫ్ దే గాట్ గట్స్ అండ్ ట్రూలీ దే ఆర్ ది ఏమంటుందని వారసులైనటువంటి వాళ్ళుగా అనుకుంటే, రామాయణము, భాగవతము అనుకుంటే కనుక 100 ఎగ్జాంపుల్ చెప్పండి. నేను అవసరం లేదు. అసలు ఆ హిందూయిజంలో పొద్దున నిత్య పూజలు చేసినటువంటి 100 మంది పూజారులు కూడా మీతో చేయగలుగుతారు. ఈ దేశంలో ఇప్పటికీ అనేక మంది మఠాధిపతులు అత్యంత దుర్మార్గంగా హిందూ మానవీయ విలువల్ని, స్పిరిట్ని ధ్వంసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి 100 మంది అన్నారు. అందుకోసం ఇవాళ ఇది కొత్త కాదు, చాలా ఒక్కటి ఉందండి సార్, మీకు ఫైనల్ చెప్పాలి. భావజాల రంగంలో ఎన్ని చర్చలు జరిపినా రాజకీయాలు లేకుండా ఈ పరిస్థితులు మారవు. సో అల్టిమేట్లీ లాబింగ్ అంటామా, గ్రూప్ అంటామా, అలియన్స్ అంటామా, దానికి మరి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు, అంతర్జాతీయ పేరులందరూ ఎక్కడో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు ఒక పనిలో మనం చాలా సీరియస్గా లేవని నా యొక్క సీరియస్ అభ్యంతరం. ఇప్పటికీ ఈ పాటికి పార్లమెంట్ వీధులు ఉండాలి. మనం ఇక్కడ ఉండి ఈ స్టూడియోలో కాదు ఉండాలి. మేము పోయి వాడు ఉండి బతిలాడి, ఏమయ్యా మీకు చట్టం చదివారు కదా, మేము ప్రజలు ఎన్నుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు అడగాలి, మనం నిలదీయాలి వాళ్ళని. ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇండియా కూటమి మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడ కూర్చోవాలి మనం. మీరు ఇండియా కూటమి పెట్టుకుంది ఎందుకంటే దాని ఎన్డీఏకి వ్యతిరేకం అన్నారు కదా అని అన్నారు. పోనీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఇట్లా చంపడం కోసం మీరు సపోర్ట్ ఇస్తున్నారని నితీష్ను, చంద్రబాబుని అడగాలి. ఆ సమయం వచ్చింది. ఇది కదా పాలిటిక్స్ అంటే. 10 మంది నువ్వు తెలుగుదేశం వాళ్ళని కూర్చోబెట్టేసి, ఏమైనా మీరు దీనికోసమే ఎన్నుకున్నారా, వారు మద్దతు ఇస్తారో చెప్పండి. అదే నిజమని బహిరంగంగా చెప్పండి. ఇట్లా చంపడం కరెక్టే, మేము మద్దతు ఇస్తున్న ప్రభుత్వం చేసే పనులకు మేము ఆ సంపూర్ణ మద్దతు ప్రజలు ఏ సందర్భంలో ఏం తెలుసుకుంటారో ఎప్పుడు తీసుకునేటప్పుడు తీసుకుంటాం. అనేది కావాలి కదా. సో అందుకోసము చాలా పని ఉంది సార్. అది నేను ఈ టీవీ ద్వారా అంటే మీ ఓపిక, మీ యొక్క కమిట్మెంట్కి అయితే నేను ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ సందర్భంలో ఇట్లా మనం మాట్లాడుకోగలిగే అవకాశం మీరు ఇచ్చినారు. ఇట్లాంటిది ఒక ట్రెండ్ కావాలి తెలుగు మీడియాలో అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం ధ్వంసం చేసేసిండ్రు. మన ఒక్క పోస్టింగ్ ఇవాళ ప్రజల మీద జరుగుతున్న దాడి మీద పెడితే 100 కౌంటర్ పోస్టింగ్లు, దే ఆర్ పెయిడ్ ఫర్ దట్. మనం జాలిపడమే తప్ప, అంటే పైసలు తీసుకున్నందుకు ఇంత చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి ట్రోలింగ్ వీరులు ఉన్నందుకు మనం సంతోషపడాలని అర్థం కాదు, జాలిపడాలని అర్థం కాని స్థితిలో తెలుగు సమాజంతో పాటు భారత సమాజం అనేది పరిస్థితి మారాలని మనం కోరుకోవాలి. కేవలం సోషల్ మీడియాలే కాదు, వ్యవస్థలో కూడా చాలా మార్పులు రావాలి. నేను అనేది వ్యవస్థ అనేది దున్నేవాని భూమి కావాలి, సోషల్ సమాజం కావాలి, కనీసమైనటువంటి కాన్స్టిట్యూషన్ స్పిరిట్ బతకాలని మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు సుధాకర్ శర్మ గారు లాస్ట్ కంక్లూడ్గా ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం దొరికేనా అని మనం భావిస్తామా, లేకపోతే ఈ సమస్యను పరిష్కారం కాకుండా ఇంకా ప్రొలాంగ్గా తీసుకుంటూ వెళ్దామని మీరు భావిస్తున్నారా? దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తారు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు మన కార్యక్రమంలో చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా చక్కటి వారి భావాల్ని వ్యక్తీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య కూడా ప్రజా సంఘాలు అలాగే మేధావుల నుంచే చక్కటి పరిష్కారం వస్తుందని ఇప్పటికీ నేను ఆశిస్తున్నాను. ఎందువల్ల అంటే మన భారతీయ సంస్కృతి కానివ్వండి, అలాగే మనం ఏదైతే ఒక పద్ధతిని ఏర్పరచుకున్నామో మన కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కూడా ఏమంటోందంటే ఎప్పుడు కూడా మనం ఒక సమస్యను సామరస్యపూరితమైనటువంటి సమన్వయ వాతావరణంలోనే పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక కూడా ఏర్పడుతుంది అని నేను విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం ఒక పరిష్కార మార్గం మనకు దొరికేనా అన్నట్టుగా మనం వెళ్తున్నాము. కాకపోతే ఎంతైతే ఈ సంబంధించిన ఈ రక్తపాతం ఆపాలి, ఎక్కడనన్నా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి.
ఫుల్ స్టాప్ పడకుండా ఆదివాసులు కానీ అది ఎవరైనా కానీ ఒక జంతువును చంపిన ఒక చిన్న పశువును చంపినప్పుడు కూడా మనం భారత సమాజం ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. అలాంటిది అనేక మంది ఆదివాసులు కానివ్వండి, వనవాసులు, ఆదివాసులు అయితే ఇది పక్క వనవాసులకు సంబంధించిన ఒక మంచిగా గుర్తించి ఈ సమాజకు సంబంధించింది సరి అయిన పద్ధతిలో మన భారతదేశానికి సంబంధించిన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడానికి మన సమాజానికి మనమే దానికి బాధ్యులం. ఏదైతే హింస జరుగుతుందో దాన్ని ఆపి సరి అయిన పద్ధతిలో ఈ విషయంలో సమస్యకు పరిష్కార మార్గంగా చర్చలు నిర్వహించి తక్షణమే ఆపరేషన్ కగార్ను ఆపేసి ఈరోజైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంగటొచ్చి మా మిత్రులు చెప్పినట్టుగా ఈరోజు మనకు ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో డాక్టర్ చెరుకు సుధాకర్ గారు కానివ్వండి, ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారండి, డాక్టర్ అభినవ్ గారండి, అలాగే సుధాకర్ శర్మ గారు ఏదైతే సూచనలు ఇచ్చారో కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు గలం విప్పి మాట చెప్పడానికి సిద్ధంగా ఇచ్చి ప్రస్తుతం ఏదైతే చర్చలు జరపాలి, ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలి, దీనికి సంబంధించిన ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.